హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రంగనాయకమ్మ గారు రచించిన చుట్టాలు అనే నవలికని ఈరోజు వినేద్దామండి. ఈ నవలిక ప్రజా సాహితీ మాసపత్రికలో 1979 జనవరి సంచిక నుంచి ఏప్రిల్ సంచిక వరకు వచ్చింది. ఇక మొదలు పెట్టేద్దాము మరి. మళ్ళీ చుట్టం, పాడు చుట్టాలు. ఆ మాటలు వరలక్ష్మి పైకనలేదు గాని అన్నట్టే వినిపించింది రామ్మూర్తికి. ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు. 5-6 ఏళ్లయింది రామ్మూర్తి నారాయణని చూసి. కాలేజీ రోజుల్లో కానీ తర్వాత కానీ రామ్మూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు, కానీ ఒకరిని గురించి ఒకరికి ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలు తెలుసు. రేపు సాయంత్రం వస్తాడనుకుంటాను అని విన్నావా అన్నట్టు రామ్మూర్తి ఉత్తరం ముడుస్తూ భార్యకేసి చూశాడు. రానివ్వండి, వద్దంటే మాన్తారా అని మొహం చిట్లించుకుని భుజం మీద పిల్లాన్ని మంచం మీద పడుకోబెట్టి జోకొడుతూ కూర్చుంది వరలక్ష్మి. స్నేహితులు కూడా రాకూడదంటావా? మంచి చెడ్డ ఉండక్కర్లేదు ఇక అన్నాడు రామ్మూర్తి వెటకారంగా. వరలక్ష్మి తిరుగుబాటు చేస్తే భరించను అన్నట్టు. నేనిప్పుడు ఏమన్నాను అంటూ ఉండగానే ఆమె కంఠం వణికింది. మాట్లాడలేకపోయింది. రామ్మూర్తి ఇరుకున పడ్డట్టయ్యాడు. వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారానికి ఒక చుట్టమన్నా దిగవలసిందే వాళ్ళ ఇంట్లో. ఆసుపత్రికో, కోర్టుకో, ఉద్యోగానికో, ఇంకో దానికో. టీచర్ పనిచేస్తున్న రామ్మూర్తికి వెనకాల 1 ఎకరం పొలం లేకపోతే ఏం చేసేవాడో కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి 5-6 బస్తాల ధాన్యం వస్తుంది. ఆ ఆస్తితో అతను బంధువుల్ని మేపక తప్పటం లేదు. వాళ్ళింటికి వచ్చిపోయే వాళ్లలో స్నేహితులు ఎప్పుడో కానీ ఉండరు, అంతా బంధువులే. అంతకుముందు ఆ బంధువులు ఎక్కడ పుట్టి పెరుగుతున్నారో తెలియకపోయినా వీళ్ళ ఊరు వచ్చేటప్పటికి ఎక్కడా లేని బంధుత్వాలు పుట్టుకొస్తాయి. ఒక చుట్టం వచ్చి వెళ్ళాడంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టు ఉంటుంది. వరలక్ష్మికే కాదు, రామ్మూర్తికి కూడా. వరలక్ష్మికైతే ఒక్కోసారి చుట్టం వదిలినాడు ఏదో దెయ్యమే పట్టి వదిలినట్టుంటుంది. ఇంటికొచ్చిన మనిషికి 1 పూటో 2 పూటలో తిండి పెట్టిన భాగ్యానికే తమ సిరి సంపదలన్నీ తొలగిపోతాయని గోలపెట్టే పీనాసి మనిషి కాదు వరలక్ష్మి. కష్టం సుఖం తెలుసుకోవాలన్నంత జ్ఞానం లేని మనిషి కాదు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత అవసరం లేకపోతే మన గుమ్మంలోకి వస్తారు? ఊరికే తిండి దొరుకుతుందని ఎవరైనా పొరుగుళ్ళ నుంచి వస్తారా అని కూడా అనుకుంటుంది వరలక్ష్మి. వరలక్ష్మికి చీకాకు కలిగేది ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ల గుమ్మం ఎక్కగానే మహారాజులైపోతారు. ఇక్కడ ఎవరో వాళ్ళ దాసీలున్నట్లు వాళ్ళ పనులన్నీ వీళ్ళు చెయ్యాలి. వీళ్ళంటే ఇంకెవరు? వరలక్ష్మే. ఇళ్ల దగ్గర ఎంతెంత పనులు చేసుకునే వాళ్ళైనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దర్జా వస్తుందో. వాకిట్లో బారెడు దూరంలో నుయ్యి నీళ్లు పోసుకోవాలంటే గిలక మీద నుంచి 4 చేదలు చులాగ్గా తోడుకోవచ్చు. అంత చిన్న పని కూడా వాళ్ళు చేసుకోరు. మగవాళ్ల పని, ఆడవాళ్ల పని అని అన్నీ వరలక్ష్మి వంతే. వాళ్ళకి వేడినీళ్ల స్నానాల్లో, చన్నీళ్ల స్నానాల్లో కనుక్కుని నీళ్లు కాగబెట్టడమో, లేకపోతే చన్నీళ్లు బిందెలోకి తోడి స్నానాల దొడ్లో పడేయడమో, ఏదైతే అది చెయ్యాలి. ఇళ్ల దగ్గర అన్ని పనులు చేసుకునే ఆడవాళ్లు కూడా వీళ్ళింటికి వస్తే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అదేం చిత్రమో. ఒకసారి వరలక్ష్మి పినతండ్రి తోడలుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చాడు. మనిషి నిక్షేపంలా ఉంటాడు. స్నానానికి 4 చేతులు నీళ్లు తోడుకోలేడు. అమ్మాయి, కోర్టుకి వేళయింది, నీళ్లు తోడు పడేవే అంటాడు. ఏం మనిషి అనుకోవాలి? వరలక్ష్మి ఏదో పనిలో ఉంది. ఖాళీ చేసుకుని రావాలంటే రావచ్చు, కానీ రావడం ఇష్టం లేక, చెయ్యి ఖాళీ లేదు బాబాయ్, నూతి దగ్గరే ఉంది, బింది కూడా అక్కడే ఉంది, స్నానాల దొడ్లో సబ్బు ఉంటుంది చూడండి అనేసింది ప్రాణాలు బిగబట్టుకుని, నీళ్లు తోడుకోమన్న అర్థంతో. రామ్మూర్తి ఇంతెత్తున లేచాడు. బాగానే ఉంది మర్యాద, ఆ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు నీళ్లు పడేయి అని వంటింట్లోకి వచ్చి కేకలేశాడు. అంత మర్యాదలు చేయాలనుకుంటే మీరే తోడి పడేయరాదు అనలేదు వరలక్ష్మి. అలాంటి పోట్లాటలన్నీ అంతకుముందే అయ్యాయి. చుట్టాల ఎదుట పెళ్ళం ఏ పన్నా అంటే తల తీసేసినంత అవమానం జరిగిపోతుందనుకుంటాడు రామ్మూర్తి. మగాళ్ళం బయట 10 గంటలు కష్టపడి ఇళ్లకొస్తాం, మళ్ళీ ఇంట్లో కూడా చాకరీ చెయ్యాలా అంటాడు వెటకారంగా మాటిమాటికి. అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చికాకు పుడుతుంది. కష్టం సుఖం చెప్పుకున్నట్టు మాట్లాడుకోవాలి కానీ ఎదుటివారిని వెటకారం చేసి తీసిపారేసినట్టు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి. ఒక్కోసారి జవాబు చెప్పకుండా ఊరుకోదు. ఇంట్లో చాకరీ అంతా మిమ్మల్ని చేయమన్నానా? మీరు చేస్తుంటే నేను తిని కూర్చుంటున్నానా? ఎప్పుడన్నా ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు ఏదన్నా పని పడితే కాస్త సాయం చేయకూడదా అంటాను గాని అంటుంది.
అలాంటివన్నీ ఆడవాళ్లు చూసుకోవాలి అంటాడా మొగాయన. ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు. చుట్టాల ముందు అతనేదో అనడం, వరలక్ష్మికి కళ్ళనీళ్లు తిరగడం, వచ్చిన వాళ్ల ముందు సిగ్గుచేటు తప్ప మొగుడితో వాదించి లాభం లేదని అతన్ని పలకరించదు. రామ్మూర్తి స్వతహాగా బద్ధకస్తుడు. అతని పనులే అతను చేసుకోడు. అతనికి ఎప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాన్ని తీయడమే గగనం. రోజువారీ పనుల్లో అయితే అతనేదన్నా పని చేయాలని వరలక్ష్మి ఎన్నడూ అనుకోదు. ఇంటి పనులన్నీ తనే సునాయాసంగా చేసుకుంటుంది. పని గురించి వరలక్ష్మికి ఎప్పుడూ విసుగులేదు. కానీ ఆ వచ్చిన వాళ్ళు అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటారేమిటి? భర్త కూడా అంత కష్టం సుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడేమిటి అనే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది. ఆయన కోర్టు వేళయింది. లేచి నీళ్లు పడేయి ముందు అని రామ్మూర్తి మళ్ళీ అనగానే వరలక్ష్మి చేతిలో పని ఆపి, వీళ్ళ అలవాట్లు పాడుగాను అని చుట్టాన్ని మొగుడిని తిట్టుకుంటూ లేచి వెళ్ళి బిందె నిండా నీళ్లు తోడి దొడ్లో పడేసి తాడు మీద తువాలు పెట్టి ఇంట్లోకొచ్చింది. ఒక్కొక్కసారి అనుకుంటుంది వరలక్ష్మి, పోనిద్దు, మగాళ్ళు పనులు చేస్తారా? 4 పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోతాయా అనుకుంటుంది. తనకి తను సర్ది చెప్పుకుంటుంది. కానీ మళ్ళీ ఒక్కోసారి చిరాకు పడుతుంది, విసుక్కుంటుంది, తిట్టుకుంటుంది కూడా. చెప్పకేం, పనుల సంగతి అలా ఉంచి తెల్ల దగ్గర ఎన్ని నిష్ఠూరాలో. కాస్త పెద్ద వయసు వాళ్ళైతే అతి చనువు చూపిస్తూ, అమ్మాయి ఏం వండుతున్నావు, మరీ హైరానా పడకు సుమా, కాస్త కూర చారు చాల్లే అని ఇబ్బంది పడి చారు నీళ్లతో సరిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు. ఏ వంకాయో బీరకాయో వండుతున్నానని చెప్తే కూరగాయలే లాగిస్తున్నారేమిటిక్కడ? మా ఊళ్ళో ఈ కూరగాయల కన్నా నీచు మాంసాలే చవగ్గా ఉన్నాయి. కోడిగుడ్డు 30 పైసలేగా మాకు, ఇక్కడెంతో అని నెమ్మదిగా అటు లాగుతారు. ఇక్కడ 40కి పైనే ఉంటుంది బాబాయ్. ఎంతైనా పల్లెటూళ్ళలో కొంచెం చవకగానే దొరుకుతాయి అన్నీ. అబ్బా, ఇక్కడ 40 పైసలా గుడ్డు? ఏం మండిపోతున్నాయో. ఒక డజను గుడ్లన్నా తెచ్చాను కాను, ఏది అనుకోకుండా బయలుదేరాను. డజను గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళుంటాయిలేండి. ఇక్కడ ధరల ప్రకారం ఎక్కడ గడుపుకోవాల్సిందే. అంతేలే, మరి ఏం చేస్తారు, అవసరానికి ఎంత ధరన్నా తెచ్చుకోవాలి అని చివరికి తేల్చడం. ఆ పూట ఆయన పళ్ళెంలో కోడిగుడ్డు అట్టు వేయకపోతే వరలక్ష్మికి బాగుండదు. అయ్యో ఇదేం పనమ్మాయి అనడం, సుఖంగా తినడం. కాస్త సరసైన ఆడవాళ్ళైతే ఇదిగో కోడల అనో మరదల అనో వరుస పెట్టి పప్పుచారుతో సరిపెడదామనుకుంటున్నావేమో, మాంసం వండకపోతే ఊరుకోనమ్మాయి అని హాస్యాల్లోకి దించుతారు. వాళ్ళలా అన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా ఆ మాటలయ్యాక మామూలు కూరలతో అన్నాలు పెట్టాలంటే ఏమితో తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది వరలక్ష్మికి. వాళ్ళు అన్నాల ముందు కూర్చుంటూ, ఆఖరికి నీ మాటే నెగ్గించుకున్నావు, వంకాయ కూరేనన్నమాట మా మొహాలకి అని నవ్వులాట కన్నట్టే మాట్లాడి గునుస్తూ తినడం తిళ్ళు. బీదమొహం బడిపంతులు కొంపలో ఇంతకన్నా ఏం మర్యాదలు జరుగుతాయిలెమ్మన్నట్టు మొహాలు పెట్టి, అయ్యో వచ్చే పొయ్యే వాళ్లతో మీరు మాత్రం ఏం చేయగలరులే అని దయతలిచి వంకాయ కూర తింటున్నట్టు మాట్లాడడం. ఒక ఆవిడైతే నా కోసం చేపలు వండండి అని తెగేసి అనలేదు కానీ అంత పని చేసింది చివరికి. మీరు మాంసం చేపలు ఎన్నాళ్ళకోసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్టు వాకబు చేసింది ముందు. ఎప్పుడో కానీ వండుకోం, చేపలైతే ఆయన బాగానే తింటారు కానీ నాకు అసలు తిన్నగా వండటమే రాదు. 6 నెలలకోసారి కూడా వండుతానో లేదో అంది వరలక్ష్మి. ఆవిడ పెద్ద ఆప్తురాలిలాగా, అయ్యో పిచ్చి మొహందాన, సాయంత్రం తెప్పించుకోండి చేపలు, నేనుండి పెడతాను, ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది, మీ ఇద్దరికీ ఎంత కావాలి, 1/4 కిలో అయితే 2 పూటలు తినొచ్చు, సాయంత్రం తెప్పించు, 4 ముక్కలు పులుసు పెట్టి 4 ముక్కలు వేపుడు చేసి చూపిస్తాను అంది. ఒక్కసారి అని సరిపెట్టిందా, సాయంత్రం దాకా ఆ పాటే 4-5 సార్లు పాడింది. రామ్మూర్తి వచ్చాక కూడా. రామ్మూర్తి సంగతి తెలియందేముంది, అసలే ఎచ్చుల కోరు, 1.5 కిలో చేపలు తెచ్చి పడేశాడు. ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి 1/2 కిలో నూనె పోసి 2 కూరలు తయారు చేసింది. వేటగాడు మెత్తనైతే లేడీ 3 కాళ్లతో నడిచిందని రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరుస అది. వాళ్ల కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరికూర వేసి శనగపప్పు కూర, కొబ్బరికూర పచ్చడి, క్యాబేజీ కొబ్బరికూరు, వంకాయ వండినా అందులో కొబ్బరికూరు, ఆ రకంగా అంతా కొబ్బరికాయలతో నడపాలి మర్యాదలన్నీ. మామూలుగా ఏ బీరకాయో దోసకాయో వండితే ఎంత నేరమో. చుట్టాలంటే లెక్క లేకుండా నిస్సారం చేసినట్టే.
మాంసాలు చేపలు వండమన్నామా, కాస్త కొబ్బరికాయ పచ్చడన్నా చేయకూడదు, ఆ మాత్రం మర్యాద చేయటం ఎరగరు అని చుట్టాలు ఇళ్లకపోయి నిష్ఠూరాలు వేయడం బోలెడు సార్లయింది. వీలైనంతవరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి లోపం లేకుండానే చేయాలని చూస్తుంది. ఎంత చేస్తే మాత్రం ఏమిటి ఒరిగేది? వారం రోజుల క్రితం పిల్లాడికి కన్నుపోయినంత పనైంది. చుట్టాలు సంబరంగా టిఫిన్లు తిని కాఫీలు తాగి కబుర్లలో పడ్డారు. పిల్లాడు వాళ్ల దగ్గరే ఆడుతూ గుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొల్లి కింద పడ్డాడు. పెరట్లో వడియాలు ఎండలోంచి తీస్తున్న వరలక్ష్మి పిల్లాడి ఏడుపు విని పరిగెత్తే వచ్చే వరకు వాడు కింద పడే ఉన్నాడు. వరలక్ష్మి చప్పున పిల్లాన్ని తీసి భుజం మీద వేసుకుంది. చూస్తుండగానే వాడి నుదుటి మీద బుసబుసమంటూ నిమ్మకాయంత బొప్పి లేచింది. ఎడంకంటి రెప్ప మీద రాయి గీరుకుపోయింది. పిల్లాడు చేతుల్లో ఉండకుండా గిలగిల్లాడుతూ ఒకటే ఏడ్చాడు. వాణ్ణి చూస్తుంటే వరలక్ష్మికి కళ్ళంట నీళ్లొచ్చేశాయి. ఆ రాయి కంటికి గుచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా? ఎంత ప్రమాదం తప్పిందో. పసిపిల్లాడు మెట్ల మీదకెళ్తుంటే కాస్త తీయకూడదు వాళ్ళు? చూడలేదేమో అనుకోవడానికి తలుపులు బార్లా తీసే ఉన్నాయి. పిల్లాడు పడ్డ తర్వాతైనా లేచొచ్చి లేవదీశారా? ఎక్కడో పెరట్లో ఉన్న తనకి ఏడుపు వినబడి తను పరిగెత్తుకు వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని మనుషులు అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? పోనీ ఏమన్నా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అదీ లేదు. హైదరాబాదు పెద్దదా మెడ్రాసు పెద్దదా అని ఊసుపోలు కబుర్లు. మెడ్రాస్కి హైదరాబాద్కి వంతేంటి? హైదరాబాదు తాడేపల్లిగూడెమంతుంటుంది, నేను చూశాగా అని ఒకరంటే, కాదులే హైదరాబాదు తాడేపల్లిగూడెం కన్నా బోలెడు పెద్దది, మెడ్రాస్ కన్నా కూడా పెద్దదే అని ఇంకొకరు అనడం. ఆ మాట అంటే నేను ఒప్పుకోను సుమా. హైదరాబాదు మహా ఉంటే చీరాలంతుంటుందేమో అని మళ్ళీ మొదటావిడ. ఎందుకొచ్చిన కబుర్లో అవి? చంటిబిడ్డ మెట్ల మీద నుంచి పడితే ఒక్క పెద్ద మనిషి కదల్లే చీమ కుట్టినట్టన్నా లేదు వాళ్ళకి. వరలక్ష్మి పిల్లాన్ని భుజాన్ని వేసుకుని లోపలికి తీసుకొచ్చాక, ఇప్పుడిక్కడే ఆడాడే వెధవా, ఎప్పుడిళ్ళాడే, కాలు నిలవదు సన్యాస్కి అంటున్నాడు పెద్దాయన. పిల్లాడికి ఏమన్నా దెబ్బ తగిలిందా అని అడగడం, కంగారు పడ్డం ఏమీ లేదు. వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే చాలా కోపం వచ్చింది వరలక్ష్మికి. పిల్లలు పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు అని వరలక్ష్మికి తెలుసు. కానీ పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలిందో, తెగిందో, గుచ్చుకుందో అని పెద్దవాళ్లు కంగారు పడతారన్న సంగతి కూడా వరలక్ష్మికి తెలుసు. మా పిల్లాడు కాడు, మాకెందుకు అన్నట్టు వాళ్ళుంటే అలాంటి వాళ్ల కోసం పూట పూట అది వండి ఇది వండి నానా హైరానా పడి మర్యాదలు చేయడం ఎందుకట? ఒళ్ళు మండుకొచ్చింది వరలక్ష్మికి. పిల్లాన్ని తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన సంగతి రామ్మూర్తికి చెబితే, వీడెక్కడ ఆడుకున్నాడో వాళ్ళు చూశారా అన్నాడు. పోనీ పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుంటే లేవదీయొద్దు అంటే, నువ్వు వస్తావని ఊరుకున్నారేమోలే అన్నాడు. ఉన్నమాటే అన్నాడు. రామ్మూర్తి అయితే కూడా అలాగే చేసేవాడు. ఇంకేముంటుంది వరలక్ష్మి, బుద్ధి లేని మనుషులు అని అందర్నీ కలిపి తిట్టుకుని ఊరుకుంది. ఆ చుట్టాలు ఆ రాత్రే పోయారు కానీ వాళ్ల మీద కోపం మాత్రం తగ్గలేదు వరలక్ష్మికి. 2 వారాల కిందట ఇంకో పెద్ద పీడ వదిలింది. చుట్టాలంటే హడలిపోయేలాగా చేసి వెళ్లారు వాళ్ళు. 7 ఏళ్ల శని విరగడైనట్టే ఉంది వరలక్ష్మికి ఇప్పటికీ. శకుంతల రామ్మూర్తికి చెల్లెలు వరసట. పురుడు పోసుకోవడానికి వచ్చింది. ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని వెళ్తారేమో అనుకుంది మొదట వరలక్ష్మి. డాక్టర్ అమ్మ పురిటికి ఇక్కడికే రమ్మంది అని వాళ్ళు అనేసరికి తెల్లబోయింది వరలక్ష్మి. సత్రంలో గది తీసుకునే వాళ్ళమే, అలాంటి చోట ఏమి ఇబ్బంది పడతారు, మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి. సరేలే మన వాళ్ళుండగా పరాయి చోట ఎందుకులేమ్మని ఇక్కడికి వచ్చాం అని చెప్పింది చూలింతరాలి మేనత్త కనకమ్మ. వరలక్ష్మికి రామ్మూర్తిని అడిగేదాకా మనసు లేదు. రామ్మూర్తి కూడా రాగానే వాళ్ళని చూసి కాస్త తెల్లబోయాడు. వాళ్ళని మీరే రమ్మన్నారటగా అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు. ఎప్పుడో అన్నాను 2 నెలల కిందట, నాకు గుర్తులేదు సరిగ్గా. బజార్లో పోతూ ఉంటే వాళ్లే పిలిచారు రిక్షాలో చూసి. శకుంతల పురిటికి మళ్ళీ వస్తామని, ఎక్కడో రూమ్ తీసుకుంటామని అంటుంటే, మాట అంటే ఏం పోయిందిలేమని మా ఇంటికి రండి అన్నాను అని నసిగాడు. అవును చేసేదాన్ని, నేనున్నానుగా, ఏదో మర్యాదకి అన్నాను కానీ వాళ్ళు నిజంగా వస్తారని అనుకున్నానా అని విసుక్కున్నాడు. పైగా అది వరస, ఏమన్నా అంటే వచ్చిన వాళ్ల ముందు ఘర్షణ, ఏదో అనేస్తాడు. వాళ్ల ముందు అల్లరిపడ్డం తప్ప ఏదీ ప్రయోజనం ఉండదు. మా ఇంట్లో వల్ల కాదు, మీరెక్కడన్నా గది చూసుకుని వెళ్ళండి అని చెప్పాలంటే రామ్మూర్తి చెప్పలేడు సరిగదా, వరలక్ష్మి కూడా చెప్పలేదు. ఒక పూటంతా వరలక్ష్మి చిరాకు పడింది. కానీ మళ్ళా కాస్త మనసు సరిపెట్టుకుంది.
పోనీలే, మనిషి అవసరం మనిషికుండదా? అంత మంచి చెడ్డ లేకుండా ఉంటామా? వారం రోజులు కాస్తంత ఇబ్బంది పెడితే వాళ్ళ దారిన వాళ్లే పోతారు. ఎల్లకాలం కూర్చుంటారా అని నచ్చజెప్పుకుంది. వాళ్ళు కాస్త ఉప్పు, పప్పు, బియ్యం, కాసిన్ని వడియాలు, 2-3 పచ్చళ్ళు అవి తెచ్చారు. మర్నాటి నుంచి కాసిని పాలు ఎక్కువ తీసుకుంటే వెళ్ళేటప్పుడు లెక్క చూసిస్తామన్నారు. వారం 10 రోజుల్లో వెళ్తారనుకున్న వాళ్ళు తీరా కదిలేసరికి 6 వారాలు దాటింది. వారం రోజుల్లో పురుడొస్తుందని చెప్పిందట డాక్టరమ్మ. ఈసారి కానుపు తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని ఆసుపత్రికి వచ్చారట. ఖర్చు మాటకేం గాని వాళ్ళ బడాయిలు నాజూకులు చూస్తుంటే మాత్రం వరలక్ష్మికి చిరాకెత్తుకొచ్చింది. ఆ చూలింతరాలు రాగానే మంచం ఎక్కింది. మళ్ళీ దిగితే ఒట్టు. ఆవిడ మేనత్త పొద్దున్న పూట కాస్త వంట దగ్గర సాయం చేసేది. సాయంత్రం పూట అదీ లేదు. తిండి తినంగానే రెండో మంచం ఎక్కి ప్రభో, పత్రికో, విజయ చిత్రో పట్టుకునేది. ఆ విజయ చిత్ర ఒక్క నెలన్నా మానకుండా చదివిందిట. చందా కూడా కడుతుందిట. ఇప్పుడు ఏ నెలన్నా అందకపోతే విడిగా కొనుక్కునైనా చదువుతుందిట. అంతేకాని ఆ నెల మానడం మాత్రం మానదట. నోరు తెరిస్తే సినిమా కబుర్లు. 50 ఏళ్లు దాటిన మనిషి. కాస్త కష్టం లేదు, సుఖం లేదు. ఇంటి గురించో, వాకిలి గురించో, మగవాళ్ల మంచి చెడ్డల గురించో, కష్టసుఖాల గురించో మాటలు రావు. ఎప్పుడూ సినిమాల గోలే. గంటకోసారి పంచదార నీళ్లు తాగడం, చీకట్నే లేవగానే ఆదరాబాదరా ముఖం కడిగి కాఫీ తాగే లోపలే కూరగరిటితో గరిటెడు పంచదార మజ్జిగిన్నెడు నీళ్లల్లో కలిపేసి అబ్బా ఏం ఉడుకో పాడు ఉడుకు అంటూ తాగేసేది. నీళ్లన్నీ తాగి గిన్నె అక్కడ పడేస్తే గిన్నె అడుగున చారెడు పంచదార కడక్కుండానే ఉండేది. మళ్ళీ 8 గంటలకో గ్లాసు, 10 గంటలకో గ్లాసు, 1 గంటకో గిన్నెడు, 4 గంటలకో గిన్నెడు, రాత్రి 10 గంటల వరకు పంచదార నీళ్లు తాగుతూ ఉండటమే. చెప్తే నమ్ముతారో లేదో 6 వారాల్లో 6 కిలోల పంచదార తాగేసింది. వాళ్ల డబ్బులు పెట్టి ఇప్పుడో 1/4 కిలో, అప్పుడు అర్ధ కిలో చొప్పున మొత్తం మీద 2 కిలోలు మాత్రం కొన్నారు. ఏమన్నా అంటే బాగుంటుందా? నోరు నొక్కుకుని ఊరుకోవడమే. వాళ్ళ పంచదార వేరే డబ్బాలో పోసి అదే వాడుకోమని చెప్దామనుకుంది. కానీ వరలక్ష్మికి ఆ ఆలోచన వచ్చేటప్పటికే 2 వారాలు దాటింది. ఇంకెన్నాళ్ళ నుండి చస్తారులే అని ఇంకో 2 వారాలు ఊరుకుంది. ఎప్పటికప్పుడు అలాగే అయిపోయింది. అంత వయసు వచ్చిన మనిషే గాని కనకమ్మకి ఎప్పుడూ ఏదో తినాలని, తాగాలని ఒకటే రంది. పాడు మనిషి. రాను రాను చీదర పుట్టేసింది వరలక్ష్మికి ఆ మనిషిని చూస్తుంటే. ఇక చూలింతరాలి సంగతి చెప్పనే అక్కర్లేదు. అదేం అపురూపమో వరలక్ష్మికి ఆశ్చర్యం వేసేది. భోజనానికన్నా లేచి వచ్చేది కాదు. అత్తయ్య ఇక్కడికి తీసుకురావే అని గారం కుడిచేది. ఆ అత్తగారు ఆ పని కాస్త వరలక్ష్మికి పురమాయించేది. పళ్ళెంలో కాస్త అన్నం పెట్టి దానికి ఇయ్యమ్మ వరాలు అని బతిమాలేది. 2-3 పూటలు అలా అయ్యాక ఇక పూట పూట ఆ పని వరలక్ష్మి చెప్పకుండానే చేసేది. శకుంతల అన్నం తిన్నాక ఎంగిలి పళ్ళెం బయట పడేయడానికన్నా లేచేది కాదు. ఏమీ అనుకోక కానీ పళ్ళెం కాస్త బయట పడేయొదినా అని ఎంగిలి పళ్ళెం వరలక్ష్మి చేతికిచ్చేది. 2-3 పూటలు అలా చేసి వరలక్ష్మికి ఒకరోజు ఒళ్ళు మండి శకుంతలకి మజ్జిగ పోయడం అయిపోయిన తర్వాత పిల్లాన్ని చంకనేసుకుని ఏదో పని పెట్టుకుని పొరుగింటికి పోయి కూర్చుంది. గంట తర్వాత వస్తే ఆ పళ్ళెం అలాగే ఈగలు వాలుతూ మంచం కింద ఉంది. అత్తాకోడళ్ళిద్దరూ గురక తీస్తున్నారు. వీధి తలుపులన్నా చారవేయకుండా. ఏ కుక్కన్నా చొరబడిందేమోనని వరలక్ష్మి పిల్లాన్ని కిందకి దించి వంటింట్లోకి పరిగెత్తింది. అటునుంచి వచ్చి చూసేసరికి పిల్లాడు ఎంగిలి పళ్ళెంలో నీళ్లన్నీ మీద పోసుకుని పళ్ళెం బోర్లా పడేసి దాన్ని గచ్చు మీద సానపడుతున్నాడు. వాడి గోలకి అత్తాకోడళ్ళిద్దరూ లేచారు. వరలక్ష్మికి కోపం ఆగక ఎంగిలి పళ్ళెం కాస్త బయటపడేయకూడదు, నేనొచ్చేటప్పటికి ఈగలు ముసురుతూ ఇక్కడే ఉంది. పిల్లాడు తిరిగే ఇల్లు, కింద ఏం పెట్టినా లాగి పాడు చేస్తాడు అంటూ పిల్లాన్ని రెక్క పట్టుకుని దొడ్లోకి తీసుకుపోయి శుభ్రంగా నీళ్లు పోసి తర్వాత గదంతా కడిగింది. నడువంతా ఒకటే నొప్పొదినా, రాత్రుళ్ళు పగళ్ళు ఒకటే నములుడు. ఈ చట్టతో ఈడ్చుకుంటూ ఏం వెళ్తాన్లే అని మంచం కింద నెట్టాను. అత్తయ్య లేచి తీయనే తీసును. ఇంతట్లో నీ కొడుకొచ్చి గుమ్మరించాడు, చిలిపి వెధవ అని పిల్లాడి బుగ్గగిల్లి ఎక్కలేని ప్రేమ ఒలికించి వరలక్ష్మికి కోపం పొయ్యేట్టు చేయాలని చూసింది శకుంతల. అంత జరిగినా మర్నాటి నుంచి మళ్ళీ అదే పని. ఒక్కసారో 2 సార్లో మాత్రం శకుంతల తన పళ్ళెం తను కడిగి పెట్టింది. మిగతా రోజులన్నీ ఆ పని వరలక్ష్మి చేసింది. శకుంతల స్నానానికి నీళ్లు కాగబెట్టి దొడ్లో పడేయడం, వీపు తోమడం, తలంటుకుంటే కుంకుడుగాయ పులుసు పోయడం, అబ్బా చేతులు పీకుతున్నాయొదినా అంటే ఆ జుట్టు కూడా తనే రుద్దడం, అప్పుడప్పుడు శకుంతల చీర కూడా పిండి ఆరేయడం అన్నీ వరలక్ష్మి చేసేది.
శకుంతల మేనత్త ఎందుకు వచ్చిందో గాని ఆ వంట దగ్గర తప్ప ఒక్క పని ముట్టుకునేది కాదు. ఎప్పుడన్నా 4 అంట్లు తోమాల్సి వస్తే పనిదాన్ని పెట్టుకోలేదేమే వరాలు, 4 రూపాయలు పారేస్తే నిక్షేపంలా అదే చేసిపోయేది అని మొదలెట్టేది. వచ్చినాడే వాళ్ళు పని మనిషి లేదేమని అడిగితే వరలక్ష్మి అన్నీ చెప్పింది. 4 ఇళ్లలో చేసేవాళ్ళకి ఒక టైం ప్రకారం రావడం కుదరదు. తెల్లారిన దగ్గర నుంచి వాళ్ల కోసం చూస్తూ ఉండాలి. అంట్లు అక్కడే పడేసి కూర్చోవడం అంటే నాకు బాగుండదు. వాళ్ళు శుభ్రంగా కూడా చెయ్యరు. ఏం చేయగలరు 10 ఇళ్లలో చేసేవాళ్ళు? వాళ్ల పని నాకు నచ్చదు. పిల్లాడు అస్తమాను గదుల్లో పాకుతాడని రోజు తడిగుడ్డతో గదులు తుడుస్తాను. రోజు అంత శుభ్రంగా మన పనులు చేస్తూ కూర్చుంటే వాళ్ల కడుపులు ఎలా నిండుతాయి? 50లో 60లో జీతాలు ఇవ్వగలమా? పనికి తగ్గ జీతం ఇవ్వకుండా వాళ్లతో అతి శుభ్రంగా చెయ్యి, ఇది శుభ్రంగా చెయ్యి అని సాధించి పని చేయించుకోవాలంటే నాకు మనసు ఒప్పదు. ఇంటి పనన్నా చేసుకోకపోతే నాకు ఇంకేం పనుంది అని పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదో చెప్పింది వరలక్ష్మి మొదట్లోనే. కనకమ్మ మాట చెవిన పెట్టదే. నీకు చాదస్తంగాని పనివాళ్లకి 50యో 60యో జీతం ఇస్తారా ఎక్కడన్నా? బెజవాడలో మా పెద్ద పిల్ల 12 రూపాయలిచ్చి ఇంటెడు పని చేయిస్తుంది. ఏ పూట పిల్లలు అన్నాలు వదిలేస్తూనే ఉంటారు. అదంతా గిన్నెలో పడేసుంచి పనిదానికి పడేస్తుంది. మీ ఇంట్లో పనైతే 4 రూపాయలు ఇస్తే చాలు. ఎప్పుడన్నా ఓ కాఫీ చుక్క పోస్తే ఇల్లు వదలకుండా నిక్షేపంలా చేస్తారు అంటూ ఉండేది. కాఫీ తాగిన గ్లాసు కడుక్కోవడానికి కూడా ఏడుపే. పని మనిషి లేకపోతే నీకు మాత్రం ఏం తెములుతుంది? నా మాట విని పనిదాన్ని పెట్టుకో అని 4 రోజులు గొడవ పెట్టి వరలక్ష్మి వినకపోయేసరికి నవ్వులాట కన్నట్టుగా, అమ్మో వరాలకి ఎంత కాపినమో అనో, వరాలు అందరిలాగా కాదు చాలా జాగ్రత్త మనిషి అనో, వరాలు జాగ్రత్త నీకుంటే ఏనాడో బాగుపడేదానివే శకుంతల అనో చమత్కరించడం మొదలుపెట్టింది. ఏదో వేళాకవళాల్లో పెట్టి వరాలు తేలిగ్గా మువ్వలాగా తిరుగుతుందర్రా మా శకుంతల ఉంది. ఎందుకు? పేడకడిలా ఎక్కడ కూర్చుంటే అక్కడే. మా రెండో పిల్ల మాత్రం నీలాంటిదేనే వరాలు. ఒక్క క్షణం దానికి కాలు నిరవదు. బొంగరంలా ఇల్లిల్లు తిరుగుతుంది. చచ్చి నీ కడుపున పుడతాను గాని ఈ చీర కాస్త పిండి తాడు మీద పడేయమ్మా. సుబ్బడు చచ్చిన్నాడు. ఈ వారం సంతకొచ్చి చచ్చాడో లేదో. బస్తీలో ఉన్నవాళ్లకి కాస్త గుడ్డలు ఉతికించి పంపకపోతే ఏమైపోతారనుకుందే శకుంతల మీ అత్త అని ఈ మాట ఆ మాట మాట్లాడి అప్పుడప్పుడు తన చీర పని వరలక్ష్మికి అప్పగిస్తూనే ఉండేది. వాళ్ల పనులు వరలక్ష్మి చేయకుండా మానాలంటే మీ పనులు మీరే చేసుకోండి, నేను మాత్రం చెయ్యను, లేకపోతే మా ఇంట్లోంచి పొండి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే తప్ప ఇంకే రకంగా చెప్పినా వాళ్ల తలకెక్కదు. అంత ముద్దు మేళం, అంత సూటిగా చెప్పే తత్వం వరలక్ష్మికి లేదు. అదీ కాక ఏ మాట ఎక్కువ మాట్లాడితే మొగుడేమంటాడోనని జడుపు కొంత. పని మాటకేం గాని చుట్టాలొచ్చారంటే ఇంకో భయం పట్టుకుంటుంది వరలక్ష్మికి. అసలు ఇల్లే కావిడి పెట్టంత. ఒక్క గదే కాస్త పెద్దది. 2-3 మంచాలు పడుతుంది. అందులోనే పిల్లాడికి మేదర ఉయ్యాల కట్టారు. ఒక మూల రామ్మూర్తి బడిపిల్లల కాంపోజిషన్లవి దిద్దుకోవడానికి చిన్న బల్లా కుర్చీ ఉంటాయి. రెండో గది బాగా చిన్నది. అందులో పెట్టే బేడ తట్టా బుట్టా పెడతారు. రామ్మూర్తి పెద్ద గదిలో ఎవరితోనన్నా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు వరలక్ష్మి ఈ చిన్న గదిలో చాప వేసుకుని పడుకుంటుంది. 2-3 మనుషులకి భోజనాలవి వడ్డించడానికి గది బాగుంటుంది. వంటిల్లు ఉందంటే కాస్త ఉడకేసుకోవడానికి తప్ప 2 మనుషులు మసలడానికి కూడా వీలుండదు. అలాంటి ఇంట్లో వారం 10 రోజులకు ఒక చుట్టమన్నా వచ్చి వెళ్ళవలసిందే. వచ్చిన చుట్టం ఒక్కడే అయితే ముందు గదిలో ఒక మంచం ఇస్తారు. రెండో దాని మీద రామ్మూర్తి పడుకుంటాడు. వరలక్ష్మి చిన్న గదిలో చాప వేసుకుంటుంది. చిన్న మడత మంచం ఒకటి ఉంది కానీ దాని మీద పడుకుంటే పిల్లాడు పడిపోతాడేమోనని కిందే పడుకుంటుంది. ఇంటికి ఒక చుట్టం వస్తే చాలు వరలక్ష్మికి చాపగతే. శకుంతల ఆవిడ మేనత్త రాగానే పెద్ద గదిలో చెరో మంచం ఎక్కారు. రామ్మూర్తి చిన్న గదిలో మడత మంచం మీద పడుకునేవాడు. 6 వారాల పాటు వరలక్ష్మి ఎంత యాతన పడిందో ఇంకో వరలక్ష్మికి తప్పితే అందరికీ అర్థం కాదు. వారం రోజులు కింద పడుకునేసరికి పిల్లాడికి జలుబు చేసింది. వాణ్ణి ఇంకా కింద పెట్టుకోబెట్టాలంటే వరలక్ష్మికి మనసొప్పగా చూరింతరాల్ని మంచం దిగమని ఎలాగూ అనలేదు కాబట్టి పిల్లాడిని రెండో మంచం మీద పడుకోబెట్టింది. కనకమ్మ తన సొమ్మేదో దోచుకున్నట్లు మొహం ముడేసుకుని రామ్మూర్తికి వినపడేటట్టు, కింద పడుకుంటే నడుం కొయ్యైపోతుందే వరాలు. ఈసారి మా వాళ్ళు వచ్చినప్పుడు ఏ సంతబండి మీదన్నా ఒక మంచం తెప్పించి పడేయమంటాను. అయినా ఇంకెన్నాళ్ళులే, రేపో మాపో దానికి పురుడు రానే వస్తుంది అంటూ ఏమిటేమిటో సనగడం మొదలెట్టింది. రామ్మూర్తికి సంగతి తెలిసింది. పిల్లాణ్ణి పెద్ద మంచం మీద నుంచి తీసుకొచ్చి
చిన్న గదిలో మడత మంచం మీద పడుకోబెట్టాడు. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో మొగుడు మీద. మడత మంచం మీద పడుకోబెడితే 2 సార్లు కింద పడ్డాడు. కావాలంటే ఆవిడ్ని పడుకోమనండి మడత మంచం మీద, పిల్లాన్ని మాత్రం నేను కింద పడుకోబెట్టను అని కోపంగానే అంది. ఏడిసావ్, నోరు ముద్దు అన్నాడు రామ్మూర్తి. అది అస్త్రం. వరలక్ష్మికి కోపం ఆగక, బంధువులు పోతే మళ్ళీ బంధువులు ఎలా వస్తారు? పిల్లాడు పోతే ఇంకో పిల్లాడొస్తాడు, వాడికి నాకు అంతకన్నా విలువేడిసిందా అని కళ్ళు తుడుచుకుంటూ పిల్లాడిని మడత మంచం మీద నుంచి తీసి కింద పడుకోబెట్టింది. వరలక్ష్మి మాటలు అందరూ వింటూనే ఉన్నారు. శకుంతల గాని కనకమ్మ గాని సమాధానం చెప్పలేదు. మర్నాటి నుంచి అసలేమీ జరగనట్టే వరాలు వరాలు అని కనకమ్మ, వదినా వదినా అని శకుంతల రాసుకు పూసుకు తిరగడం. మర్నాడే కనకమ్మ భర్త వచ్చి కాసిని కూరగాయలిచ్చి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత పాలేరొచ్చి ఉతికిన బట్టలిచ్చి వెళ్ళాడు. సంతబండి మీద మంచమూ లేదు, వల్లకాడు లేదు. ఆ మాటే గుర్తున్నట్టు లేదు కనకమ్మకి. మంచం తెప్పించాలంటే సంతబండే కావాలా? రోజుకి 70 రిక్షాలు తిరుగుతాయి ఇటు అటు. పాలేరొచ్చినప్పుడు కనకం పిన్ని మంచం తెప్పిస్తానన్నావుగా అని వరలక్ష్మి గుర్తు చేస్తే, ఏదన్నా బండొస్తే ఒక మంచం పడేయండిరా అని కనకమ్మ పాలేరుకి చెప్పింది. వారం రోజుల తర్వాత పాలేరు మళ్ళీ వచ్చినప్పుడు మంచం సంగతి అడిగితే 4 రోజుల భాగ్యానికి నవ్వారు. మంచాలు అటు ఇటు తిప్పడం ఎందుకు, మంచం తీయడానికి వల్ల కాదన్నాదట శకుంతల అత్త. అంత సొగసుగా ఉంది శకుంతల కాపురం. అత్తగారు మంచం ఇవ్వలేదంటేనే శకుంతల ఏమన్నా కోపం తెచ్చుకుంటుందేమోనని చూసింది వరలక్ష్మి. కానీ శకుంతలకి ఆ సంగతి పట్టినట్టే లేదు. పుట్టింటి నుంచి మంచం తెచ్చుకోలేదా నువ్వు అని వరలక్ష్మి శకుంతలని అడిగింది. శకుంతల అవమానమైపోయినట్టు చూసి, ఎందుకు తెచ్చుకోలేదు? డబుల్ కాటు మంచాలు తెచ్చుకున్నాను. ఈ నవ్వారు మంచాలు మీ ఇంట్లో చూశాను కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ డబుల్ కాటు మంచాలే చేయించుకుంటున్నారు అంటూ వరలక్ష్మి ఏమన్నా అనుకుంటుందేమోనన్న జ్ఞానం కూడా లేకుండా గొప్పలు మొదలుపెట్టింది. వరలక్ష్మికి ఒళ్ళు మండి, బాగా బలిసిన వాళ్ళు చేయించుకుంటే చేయించుకుంటారు, దానికేం కానీ విడిగా నవ్వారు మంచాలు లేవా మీ ఇంట్లో అని వదలకుండా మళ్ళీ అడిగింది. శకుంతల ముసిముసి నవ్వులు నవ్వుతూ, మా అత్తగారంతే వదిన, పిల్లికి బిచ్చం పెట్టదు అని సంతోషపడింది. వరలక్ష్మికి ఎంత కోపం వచ్చిందో. ఎవరికి బిచ్చం పెడుతున్నారట వీళ్ళు? వాళ్ళ అవసరానికి వాళ్ళు తెచ్చుకుంటారు కానీ మంచం తెచ్చి ఎవరికన్నా దానం చేస్తారా? పిచ్చి మనిషి, పిచ్చివాగుడు, బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుని ఊరుకుంది. శకుంతల వేషాలు చూస్తుంటే వరలక్ష్మికి ఒక్కోసారి అరికాలి మంట నెత్తికెక్కేది. నెలల నుండి రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉన్న మనిషి రోజూ తలలో పువ్వులు, రోజుకోసారి నీళ్లు పోసుకోవడానికి చచ్చే బద్ధకం కానీ తల నిండా పూలదండలు పెట్టుకోవడానికి బద్ధకం లేదు. రోజూ పూలు కొనాల్సిందే. వాటికి అప్పుడప్పుడు వరలక్ష్మే డబ్బులు ఇవ్వడం. చిల్లర లేదొదినా, నీ దగ్గరుంటే ఇద్దు అనడం. ఇక ఆ తర్వాత ఆ ఇవ్వడమే. వరలక్ష్మి రోజు పువ్వులు పెట్టుకోదని వాళ్ళకి నవ్వులాట. ఎలాగైనా వరలక్ష్మి జాగ్రత్త మనిషే. అవును మరి, బస్తీల్లో కాపురాలు చేస్తూ ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే జానెడు బెత్తడు జీతాలతో ఎలా బతుకుతారులే అని జాలి మాటలు కురిపించడం. వరలక్ష్మి కాస్త చాటవుగానే కనకమ్మ శకుంతల కనకమ్మ చెవిలోనో, చీ బొత్తిగా మురికి మనిషిలెద్దు, అందం చందం తెలిసి చావదు, డబ్బుకి ప్రాణాలకి లంకి, కూర చూసావా ఎలా వండుతుందో, తాలింపులో నూనె చిక్క పడనివ్వదు అనడం. పిల్లాడు పుట్టాక వరలక్ష్మి సినిమాకి పోలేదని విని వాళ్ళిద్దరూ ఏం ఆశ్చర్యపోయారో చెప్తే నమ్మడం కష్టం. నిజంగానటే వరాలు, వాడికిప్పుడు 10వ నెల అన్నావు, 10 నెలల నుంచి సినిమాలు చూడలేదు? నిజంగానే అని కనకమ్మ బుగ్గలు నొక్కుంటుంటే వరలక్ష్మి నవ్వుతూ, 10 నెలలేమిటి పిన్ని, కడుపుతో ఉన్నప్పుడు 4 నెలల నుంచే సినిమాలు మానేశాను. సినిమా హాల్లోకి పోతే ఏమిటో పాడుకంపు, కడుపులో ఒకటే తిప్పేది. సినిమా అంటే భయం పుట్టిపోయింది. అప్పటినుంచి సినిమాకి వెళ్ళడం అంటే నచ్చదు. ఈయన ఎప్పుడన్నా పోదామంటారు కానీ వీడు ఉండనిస్తాడో లేదోనని ఇన్నాళ్ళు పోలేదు. అయినా ఏం సినిమాలే పిన్ని, ఏం బాగుండి చస్తున్నాయి. మా పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు చూసొచ్చి చెప్తూనే ఉంటారు. వాళ్ళు చూసిందంతా నాకు చెప్తేనే కానీ వాళ్ళకి సరదా తీరదు. పాటలవి రేడియోల్లో వింటూనే ఉంటాం. అలవాటు తప్పిపోవట్టో ఏమో కానీ సినిమా అంటే పోబుద్ధి పుట్టదు. వరలక్ష్మి విసుక్కుంటూ చెప్తుంటే కనకమ్మ శకుంతల ముఖాలు ఎలా పెట్టారో. ఇదెక్కడి మనిషి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్టు వాళ్ళిద్దరూ కొయ్యవారిపోయారు. సినిమాలు బాగుండకపోవడం ఏమిటి అని కనకమ్మ తగులుకుంది. నువ్వసలు అడవి రాముడు చూసావా? నేను 6 సార్లు చూశాను. అప్పుడు బెజవాడలో ఉన్నాను మా పెద్ద పిల్లగారింట్లో అంటూ
ఆ మధుర స్మృతులన్నీ మొదలుపెట్టింది. మొదట 2 సార్లు అయితే టికెట్లే దొరకలేదట. మూడోసారి మ్యాట్నీకి వెళ్తే టికెట్లు దొరకకపోతే మొదట ఆట దాకా ఉండిపోయిందట. తీరా చూస్తే మొదటాటకి కూడా టికెట్లు దొరకకపోతే రెండో ఆట దాకా ఉండిపోయిందట. ఈలోగా వాళ్ళ పిల్లగారింట్లో వాళ్ళు కంగారు పడి ఈవిడ్ని వెతుక్కుంటూ సినిమా హాళ్ళన్నీ తిరిగారట. ఏ సినిమాకి పోయేది చెప్పకుండా వచ్చిందట ఈవిడ. ఆ రకంగా ఆవిడ ఎంత ప్రయాసపడి ఎంత కష్టానికి వచ్చి ఆ సినిమా చూసిందో చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఆ సినిమాలో సంగతులు చెప్పడం. వరలక్ష్మి పిల్లాన్ని పక్కలో వేసుకుని వింటూ వింటూ నిద్రపోయింది. 2 గంటల తర్వాత లేచేటప్పటికి కూడా కనకమ్మ శకుంతలకి ఇంకా సినిమా కబుర్లు చెప్తూనే ఉంది. శకుంతల నిద్ర కూడా మానుకుని కూర్చుంది ఆ పూట. వరలక్ష్మి లేచి వాళ్ళకి కాఫీలు ఇచ్చి పిల్లాడికి పాలు పట్టి సాయంత్రం వంట ప్రయత్నాలు చేస్తూ ఉంటే సినిమా ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. వరలక్ష్మి ఆశ్చర్యపడి శకుంతలకి అక్కడేమన్నా నొప్పులు అవి వస్తే అంది భయంగా. సింగినాదం ఏమవుతులేదు, ఎప్పుడు బాగుండకపోతే అప్పుడే రిక్షా కట్టుకుని ఆసుపత్రికి పోవచ్చు అంది కనకమ్మ. 4 రోజుల దాకా పురుడు రాదని చెప్పిందిలే డాక్టరమ్మ అంది శకుంతల. ఎంతెంత ధైర్యాలో అని తెల్లబోయింది వరలక్ష్మి. శకుంతలతో సినిమాకి వెళ్ళడం సుతరాము ఇష్టం లేదు వరలక్ష్మికి. డాక్టర్లు చెప్తారు కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. నెలలు నిండిన మనిషి 10 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే అంది. సింగినాదం లేదు అని శకుంతల కనకమ్మ వరలక్ష్మి మాటలు కొట్టేశారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి సినిమా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారేమో సినిమా పూనకం వచ్చినట్టు. ఆ పూట సినిమాకి పోవాల్సిందేనని కూర్చున్నారు. కూరేం వండొద్దులే, వచ్చాక వడియాలు వేయించుకుందాం అన్నారు. కూర లేకపోతే ఆయన తినలేరు. పిల్లాడు కూడా చూడనిస్తాడో లేదో. నేను రాను బాబు, మీరు వెళ్తే వెళ్ళిరండి అంది వరలక్ష్మి. ఏ బిస్కెట్లో కొనిపడేస్తే వాడే కూర్చుంటాడు లేదు అంది కనకమ్మ. ఎవరన్నా తన పిల్లాడి గురించి అంత లెక్కలేనట్టు మాట్లాడితే వరలక్ష్మికి నచ్చదు. నేను రాను కానీ మీరు వెళ్ళండి అని వంటింట్లోకి పోబోయింది. వరలక్ష్మితో అల్లాటప్పాగా మాట్లాడితే లాభం లేదని గ్రహించి నువ్వు కూడా రావే వరాలు, సరదాగా వెళ్దాం అని బతిమాలే ధోరణిలోకి దిగింది కనకమ్మ. కాసేపు వేళాకోళాలాడింది. ఏం బడాయమ్మా మరీను, పిల్లల్ని కన్నవాళ్ళెవ్వరూ సినిమాలు చూడటం లేదనుకున్నావా ఏమిటి? నెల లోపలే పసిగుడ్డుల్ని తీసుకొస్తారు. కొడుక్కి మీసాలొచ్చేదాకా సినిమా చూడనంటావా అని నవ్వుల్లోకి దింపింది. వరలక్ష్మి కాస్త మెత్తబడి ఏం సినిమాకి అంది. కనకమ్మ చెప్పిన సినిమా పేర్లు విని వరలక్ష్మి మళ్ళీ విసిగిపోయింది. ఛీ, అవేం సినిమాలు, కష్టపడి చూసినా కాస్త మంచి సినిమా అయితే బాగుంటుంది కానీ అంది. కనకమ్మ ఆ సినిమాల ప్రాశస్త్యం గురించి చెప్పుకొచ్చింది. ఎన్టీ రామారావు ఉంటే చాలుట, ఆ సినిమాకి కళ్ళు మూసుకుని వెళ్ళి కూర్చోవచ్చుట. ఈ మధ్య ఆ సినిమాల్లో ఎన్టీ రామారావు చిన్నపిల్లాడిలాగా చలాకీగా చిలిపిగా నటిస్తున్నాడట. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదట కనకమ్మకి. లేచి పంచదార నీళ్లు కలుపుకుని తాగుతూ ఎన్టీ రామారావు అందం గురించి వర్ణనలు చేసింది. పంచదార నీళ్లు కలిపే పని మాత్రం వరలక్ష్మికి చెప్పదు కనకమ్మ. వరలక్ష్మి అయితే పంచదార తక్కువ వేస్తుందేమోనని భయం. అక్కడ ఏ సినిమాకి టికెట్లు దొరికితే దానికి పోదాం లేదు అంది శకుంతల. వరలక్ష్మి వెళ్దామా వద్దా అని ఊగిసలాడుతుంటే రామ్మూర్తి వచ్చాడు. రామ్మూర్తి, మేము సినిమాకి వెళ్తాం కానీ కాస్త పిల్లాన్ని చూస్తావా అని అడిగింది కనకమ్మ నవ్వు మొహంతో ఎదురెళ్ళి. వరలక్ష్మి కాస్త సిగ్గుపడుతూ రామ్మూర్తికి కాఫీ గ్లాస్ అందించింది. సినిమా మీద మనసు పుట్టిందేమిటి నీకు అని రామ్మూర్తి పెళ్ళాం మీద సరసం ఒలకబోశాడు. పాపం అది అనలేదురా, ఇంతసేపు మేం బతిమాలితే ఒప్పుకుంది. పిల్లాడు చూడనివ్వడేమోనని దాని భయం అని కనకమ్మ పెద్దరికంతో చెప్పింది. అతిథులు సినిమాలకు వెళ్ళడానికి ఆటంకాలు లేకుండా చేయడం కూడా అతిథి సత్కారాలలో భాగమేననుకున్నాడు రామ్మూర్తి. వెళ్ళండి, వాణ్ణి నేను ఉంచుతాలే అన్నాడు. వరలక్ష్మి కూడా కాస్త ఉత్సాహంగా కదిలి 4 పనులు చక్కబెట్టింది. గబగబా 4 వంకాయలు కోసి తాలింపు పెట్టి పొయ్యి మీద సన్నసెగన పడేసింది. 4 గంటలు ఉంట్లే తోమి గదులు ఊడ్చింది. సినిమాకి వెళ్తామన్న హుషారుతో ఆ పూట కనకమ్మ రెండో పొయ్యి అంటించి ఎసరు పడేసి పొయ్యి బగబగా కొలుమిలాగా మండించి 15 గంటలో అన్నం వార్చేసింది. వరలక్ష్మి పిల్లాడికి నీళ్లు పోసి చొక్కా తొడిగి రామ్మూర్తి చేతికిచ్చి తను చీర కట్టుకోవడానికి వచ్చింది. సినిమాకి చీరలు కట్టుకునే చోట పెద్ద చర్చ. వరలక్ష్మి రోజూ ఉతికి కట్టుకునే చీరనే కట్టుకోబోతుంటే వాళ్ళిద్దరూ మూర్ఛలు పడ్డారు. సినిమా హాల్లోకి కొత్త చీరలెందుకు అంది వరలక్ష్మి. కొత్త గుడ్డలు బయటికి కాకపోతే ఇంట్లో కూర్చొని కట్టుకుంటామా అన్నారు వాళ్ళు.
నీకు చీరలు లేకపోతే నా చీరిస్తాలే కట్టుకో అని శకుంతల పెట్టెలోంచి గొప్పగా దగదగలాడే జరీ చీర ఒకటి తీసి పెట్టె మీద పెట్టింది. వరలక్ష్మికి కోపం వచ్చి, నాకు చీర లేక కాదులే, సినిమా హాల్లో అన్నీ ఉమ్ములు ఉచ్చలు, ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కుచ్చిళ్ళు కింద పడతాయి. ఇంటికొచ్చాక ఆ బట్టలు విప్పి పడేస్తేనే గాని నాకు బాగుండదు. ఆ గుడ్డలు విప్పి మడతలు పెట్టి పెట్లో పెడతారు మీరు అనేసి వరలక్ష్మి స్నానాల దొడ్లోకి పోయింది. రామ్మూర్తి పిల్లాన్నెత్తుకుని వీధి అరుగు మీద తిరుగుతున్నాడు. కనకమ్మ గబగబా శకుంతల దగ్గరికొచ్చి మొహం మీద మొహం పెట్టి గుసగుసలాడుతూ, ఉత్త పిసినిగొట్టు మనిషి, ఓ ముద్దు లేదు ముచ్చట లేదు, సినిమాకి గుడ్డ కట్టుకోవాలంటే కాపీన్నావు, తల్లో ఓ పువ్వు పెట్టుకోవాలంటే కాపీన్నావు, మొగుడు సంపాదించి పోస్తున్నాడుగా ఏం చేసుకుంటుందో అంటుంటే శకుంతల వారగా పెరట్లోకి చూస్తూ, వస్తున్నట్టుంది ఊరుకో, ఆ మొగుడికి కడుపు నిండా కూడన్నా పెడుతుందో లేదో, వాడి కర్మకాలి అని వంత పాడింది. ఎంతసేపు నా పిల్లాడు అని వగలు పడుతుంది వెధవబడాయి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిరాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు పెద్ద జమీందారునిలాగా పిల్లాన్ని చూసుకుని మురిపాం. వాడేదో కలెక్టరో గవర్నరో అయిపోతాడని గావున్ను ఈవిడ మినిసిపాటు. 100 ఎకరాలున్న వాళ్ళ పిల్లలకే దిక్కులేదు గాని ఈవిడ కొడుకు ఇక వెలగబడతాడు. రోజుకోసారన్నా వాళ్ళు చేతులు మూతులు తిప్పుకుంటూ వరలక్ష్మిని ఆడిపోసుకోకుండా ఉండలేరు. వరలక్ష్మి మాటలు చేతలు చూసేవాళ్ళకి అలా చాటుమాటుగా చెప్పుకోబుద్ధి వేస్తుంది. వరలక్ష్మి సాదా చీర కట్టుకుని వచ్చింది. నెలలు నిండిన శకుంతల అరచేతి వెడల్పు ప్లేటంచున్న తెల్ల జరీ చీర కట్టుకుంది. కనకమ్మ ఎర్రని ఎరుపు ఫుల్ ఆయిల్ చీర కట్టుకుంది. ఒక్కొక్కళ్ళు బోలెడు చీరలు తెచ్చుకున్నారు 2 పెట్టెలతో. ఒక మధ్యాహ్నం పూట చీరలన్నీ చూసి ఆసుపత్రి పని మీద వస్తూ ఇంతింత జరీ చీరలు పట్టు చీరలు ఎందుకు తెచ్చుకున్నారా అని వరలక్ష్మి ఆశ్చర్యపడింది. చీరల షోకే గాని తల దువ్వుకోవడానికి దువ్వెన ముక్క తెచ్చుకోవాలన్న జ్ఞానం మాత్రం లేదు. వచ్చినాడు బండి దిగ్గానే ముస్తాబులు ప్రారంభిస్తూ, దువ్వెనిద్దు పాడుగాలి, బండిలో జుట్టంతా రేగిపోయింది అంటే, ఇన్నాళ్ళు మకాము మీద వస్తూ దువ్వెనన్నా తెచ్చుకోలేదా అని ఆశ్చర్యపడింది వరలక్ష్మి. చుట్టాల కోసం వేరే దువ్వెన, వేరే తువ్వాళ్ళు, దుప్పట్లు ఎలాగా ఉంటాయి. మాసినప్పుడల్లా అన్నీ శుభ్రం చేస్తుంది. చక్కగా ముత్యంలాగా కడిగి ఉంచిన దువ్వెన తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళకిచ్చిన దువ్వెన వరలక్ష్మి దువ్వుకునే దువ్వెన ఓ మాదిరివే, రంగులు తేడా. వాళ్ళకిచ్చిందేదో వాళ్ళు వాడుకుంటే బాగుండదు. వరలక్ష్మి దువ్వెనలో ఏమిటో బంగారం ఉన్నట్టు, నీ దువ్వెనిలా ఇయ్యి వదినా అని అదే అడగడం. తమకిచ్చింది ఎక్కడో పడేసి, లేకపోతే ఇద్దరూ ఒకేసారి తలలు విప్పి చెరో దువ్వెన పట్టుకోవడం. సినిమా ఉత్సాహంతో ఇక చెప్పేదేముంది, ఇద్దరూ చెరో దువ్వెన పట్టుకుని ముత్సాబులు ముగించి దువ్వెనలో వెంటుకలన్నా తీయకుండా అక్కడ పడేశారు. వరలక్ష్మి మనసులో విసుక్కుని 2 దువ్వెనలు శుభ్రం చేసి తన దువ్వెన తీసుకుపోయి దాచుకుంది. ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లాడికి దువ్వే దువ్వెన కూడా ఏ మూల పెట్టింది ఎలా చూస్తారో గాని అది బయటికి తీస్తారు. అలాంటప్పుడు మాత్రం వరలక్ష్మి ఊరుకోదు. అది తీయొద్దులే పిన్ని, పెద్దవాళ్ల తలలో పెట్టుకున్న దువ్వెన వాడి తలలో పెడితే వాడికి చుండ్రు పడుతుంది, అందుకే వాడికి వేరే దువ్వెన ఉంచుతాను, అది లాక్కుని మళ్ళీ దాస్తుంది. అమ్మో ఏం అపురూపమో కొడుకంటే వరాలికి అని పైకి ఏదో ఏడవలేక అంటారు గాని లోపల ఎంత ఉడుకుమొత్తనమో. పనులు ముగించుకుని తీరా బయలుదేరబోయేటప్పటికీ పిల్లాడు ఏడుపు ప్రారంభించాడు. వాళ్ళ నాన్న దగ్గర వాడికి ఎక్కువ అలవాటు లేదు. ఏనాడన్నా ఆ తండ్రి పిల్లాన్ని అంత ఓపిగ్గా ఎత్తుకుంటేనా? వాడు వాళ్ళ అమ్మవైపు చేతులు చాపుతూ దూకుతూ ఏడుస్తూ తండ్రి చేతుల్లో ఉండకుండా పెనుగులాడుతున్నాడు. వచ్చేద్దు, ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంటుంది కనకమ్మ వీధిలో నిలబడి. వరలక్ష్మి పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, వదిలేసి వెళ్తానని భయం వేసిందా అమ్మా నీకు? ఛీ వెళ్ళనుగా, నువ్వేడిస్తే నిన్ను వదిలేసి వెళ్తానా? అమ్మ నిన్ను వదిలేసి వెళ్తుందా అని పిల్లాన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుని, నేను తీసుకెళ్తాలేండి, చూడనిస్తే చూస్తాను, లేకపోతే వచ్చేస్తాను అని వాడి కోసం 2 గుడ్డలు తీసుకుని చెప్పులు వేసుకుని బయటికి వచ్చింది. ఎక్కడా చూడం వెధవ అపురూపం అని కనకమ్మ శకుంతల పక్కన గుణిగింది. దగ్గరలోనే 2 రిక్షాలు మాట్లాడారు. ఒక దాంట్లో శకుంతల ఎక్కింది, రెండో దాంట్లో కనకమ్మ వరలక్ష్మి కూర్చున్నారు. తీరా చేస్తే కనకమ్మ కలలుగన్న ఎన్టీ రామారావు సినిమాకి టికెట్లు దొరకలేదు. కనకమ్మ ముఖం జేబురించుకుపోయింది. వరలక్ష్మి మీద విరుచుకుపడింది. చాలెద్దు వరాలు, నేను అనుకున్నంత అయింది, మా బాగా చేశావు. ఎంతసేపు అయినా ఇంట్లోంచి తెమిలి బయటపడితేనా? నేను అన్నప్పుడే బయలుదేరితే నిక్షేపంలా టికెట్లు దొరికేవి. అనవసరంగా కూర పని ఒకటి పెట్టుకున్నావు, నీ మూలాన్నే లేదు ఇంత ఆలస్యం అని గోల పెట్టింది.
వరలక్ష్మికి కోపం వచ్చినా బయటకొచ్చి గొడవ పడ్డం బాగుండదని ఊరుకుంది. ఆ పక్క హాల్లో వజ్రాల దొంగో రత్నాల దొంగో ఏదో ఉంటే దానికి బయలుదేరారు. వరలక్ష్మికి ఏదైనా ఒకటే. ఎన్టీ రామారావు గంతుల కంటే వజ్రాల దొంగ తీసిపోయాడా ఏమిటి లెమ్మనుకుంది. సినిమా చూసినంతసేపు పిల్లాడు ఏమంత అల్లరి పెట్టలేదు. కాసేపు బొమ్మలు చూసి నిద్రకి పడ్డాడు. సినిమా చూస్తుంటే వరలక్ష్మికి ఒకటే విసుగు పుట్టుకొచ్చింది. ఆ వజ్రాల గోలేమిటో, వాటి కోసం ఓ కార్లేసుకుని తిరగడాలేమిటో, గుడ్డలన్నీ విప్పుకుని పాటలు గెంతులు, కింద మీద పడి దొర్లడాలు. ఎంతసేపు చూసినా అదే. శకుంతల, నీకొంట్లో బాగుందా? పర్వాలేదనుకుని కూర్చోకు సుమా, చాలా ప్రమాదం అని వరలక్ష్మి శకుంతలని 4-5 సార్లు వాకబు చేసింది. అబ్బా ఊరుకో, నీ చాదస్తం అని విసుక్కుంది శకుంతల. తెర మీద నుంచి ఒక్క చూపు తుప్పితే ఏ సుందర దృశ్యం తప్పిపోతుందో అన్నంత తన్మయత్వంతో చూస్తుంది శకుంతల. ఇక వరలక్ష్మి కిక్కురు మనకుండా చూస్తూ కూర్చుంది. సినిమా అయ్యాక మళ్ళీ 2 రిక్షాలు కట్టుకుని ఇంటికొచ్చారు. వరలక్ష్మి పిల్లాన్ని పడుకోబెట్టి బట్టలు మార్చుకుని అందరికీ అన్నాలు వడ్డించింది. శకుంతల నవ్వులాటలో పెట్టి వరలక్ష్మిని ఒకటే విసుక్కోవడం. నన్ను తిన్నగా సినిమా చూడనిచ్చావా? ఒంట్లో బాగుందా అని ఒకటే గొడవ చెవిలో. పోలీస్ ఇన్స్పెక్టర్ తరుముతూ వెంటబడితే ఆ దొంగ విమానం ఎక్కి పారిపోతాడే, అప్పుడేమైందో చూడేలేదు అంటూ. మీ ఆవిడ్ని మాత్రం సినిమాకి తీసుకెళ్లకూడదురా రామ్మూర్తి అని కనకమ్మ కూడా. వాళ్ళు నవ్వులాటకే అంటున్నా వరలక్ష్మికి చాలా చిరాకేసి కోపం వచ్చింది. మర్నాడు వాళ్ళు డబ్బు లెక్కలు మొదలుపెట్టి ఒక రిక్షా ఖర్చు రాను పోను వరలక్ష్మికి కట్టారు. నువ్వు లేకపోతే ఎలాగో మేమిద్దరం ఒక రిక్షా మీద పోయేవాళ్లంలే అని కనకమ్మ నవ్వుతూ సగం నిజంగా అన్నట్టు సగం హాస్యానికి అన్నట్టు రాను పోను ఒక రిక్షా ఖర్చు నీదేనని లెక్క కట్టారు. అప్పుడైనా ఎక్కువ ఖర్చు అయ్యేదిగా, 2 మనుషులు ఎక్కితే ఒక పావలా డబ్బులు ఎక్కువ తీసుకోడా రిక్షా మనిషి అని వరలక్ష్మి అందామనుకుంది. కానీ సరేలే అలాగే వేయండి అని ఊరుకుంది. ఎవరి టికెట్టు ఖర్చు వాళ్లదే. కానీ కనకమ్మ రిక్షా ఖర్చు మాత్రం వరలక్ష్మిదయ్యింది. పిల్లాడి కోసం కొన్న బిస్కెట్కి 10 పైసలు కూడా వరలక్ష్మికి వాటాకి వేశారు. వాడసలు చీమ తలకాయంత ముక్క కొరికి నిద్రకి పడ్డాడు. వాడి చేతిలో బిస్కెట్టు కనకమ్మ ఒడిలో పడితే, వీడింకేం తింటాళ్లే, నువ్వు తినే పిన్ని, లేకపోతే శకుంతలకి ఇయ్యి అంది వరలక్ష్మి. ఆ బిస్కెట్టు కనకమ్మే తినేసింది. కానీ డబ్బులు వరలక్ష్మికి లెక్కకు వేశారు. వాళ్ల ప్రవర్తన చూస్తే వరలక్ష్మికి పుట్టెడు దిగులు ముంచుకొచ్చింది. ఏమిటి మనుషులు, ఇంత మాత్రం జ్ఞానం ఉండదా వీళ్ళకి? ఇలాంటి వాళ్ల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత చాకిరి ఎందుకు చేస్తున్నాను అని తెగ మదనపడింది. మనసులో మాట ఎవరికన్నా చెప్పుకుంటే మనసు కాస్త తేలిక పడుతుంది. కానీ రామ్మూర్తికి చెప్పి లాభం లేదు. ఒక్క మాట తిన్నగా చెవిన పెట్టడు. రాజకీయాలొక్కటే మొగాళ్లు మాట్లాడుకోదగ్గ విషయాలు అనుకుంటాడతను. వరలక్ష్మి ఏం మాట్లాడబోయినా శ్రద్ధ పట్టి వినడు. సర్లే చాల్లే ఊరుకో, ఏడిసావులెద్దు నీ మొహంలే అంటూ అలాంటి ఊత పదాలతో వేళాకోళంగానో నిర్లక్ష్యంగానో వెటకారంగానో మాట్లాడి వరలక్ష్మికి కళ్ళమ్మట నీళ్లొచ్చేట్టు చేస్తాడు. ఆడమనిషి 2 మాటలు చెప్తే కాస్త మనసు పెట్టి వినాలన్న జ్ఞానమే లేదతనికి. వరలక్ష్మి ఒక్కోసారి పక్కింటి వాళ్ల శోభతో ఈ మాట ఆ మాట మాట్లాడుతూ, మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేశారో చూసావా అని ఏదన్నా 1-2 మాటలు చెప్తుంది. శోభకి 15 ఏడు. వరలక్ష్మి అంటే ఎంతో ఇష్టం ఆ పిల్లకి. కనకమ్మ ఇలా చేసిందన్న సంగతి శోభకి చెప్తే ఆ పిల్ల వచ్చి కనకమ్మని అడిగేస్తుంది కూడాను. ఆ రాత్రి వరలక్ష్మి ఈయనకి చెప్తే ఏం ఒరుగుతుందిలే అనుకుంటూనే కనకమ్మ వాళ్ళు సినిమా డబ్బులు ఎక్కలెలా వేశారో రామ్మూర్తికి చెప్పింది. అంతా విని అతను పోనియ్యి 10 పైసల దగ్గర ఎందుకొచ్చిన గొడవ అన్నాడు. అక్కడికి వరలక్ష్మి ఆ 10 పైసల కోసమే గొడవ పెడుతున్నట్టు. అలా ఉంటుంది అతని వ్యవహారం. ఏం మనుషులు వీళ్ళు అని అతను కోపంగానో అసహ్యంగానో ఒక్క మాట అంటే అతనికి నిజంగానే కోపం రాదా అని. శకుంతలకి ఒక ఆడపిల్ల ఉందిట. ఇది 2వ కానుపు. ఈసారి మగపిల్లాడు కావాలిట. ఈసారి మగపిల్లాడే పుడతాడని జ్యోతిష్కుడు చెప్పాడుట. పురుడు పోసుకోవడానికి స్థలం మార్చితే మంచిదన్నాడట. ఆడపిల్లేమిటి మగపిల్లాడేమిటి, కష్టపడకుండా దొరుకుతుందా ఏ పిల్లైనా అంది వరలక్ష్మి వాళ్ళొచ్చిన కొత్తలో. నీకేం చక్కగా కొడుకుని కన్నావు, ఎన్నైనా చెప్తావు. ఈసారి కూడా ఆడపిల్లని కన్నానంటే మా అత్తగారు కర్ర పుచ్చుకుంటుంది. మా ఆయన వదిలేస్తానన్నాడు కూడాను అని అదేదో హాస్యమైనట్టు, ఆడపిల్లని కంటే తనకు అంత శిక్ష పడాల్సిందే అన్నట్టు వెర్రి వెధవనవ్వు నవ్వుతూ చెప్తుంది శకుంతల. మొదట్లో శకుంతల మాటలు వింటే మొదట ఆడపిల్లుంది కాబట్టి
తర్వాత మగపిల్లాడి కోసం ముచ్చట పడుతుందేమోలే అనుకుంది. కానీ వరలక్ష్మి శకుంతల సంగతి అది కాదు. మగపిల్లాడో అని ఒకటే ఘోష. వారం రోజుల కిందట జోస్యం చెప్పిన సాధువు రామాయణ పారాయణం చేస్తే మగబిడ్డ కలిగి తీరతాడన్నాడట. శకుంతల అట్టలు ఊడిన శ్లోకాల పుస్తకం ఏదో పెట్లో పడేసుకొచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక రోజు కనకమ్మ, కాసేపు ఆ పుస్తకం చదువుకోవే శకుంతల, ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు, ఏదో ఒక పుణ్యం ఫలించకపోదు, కాసేపు చదువుకుందు అనడం. నిన్న చాలాసేపు చదివానులేదు అని శకుంతల విసుక్కోవడం. కనకమ్మ బలవంతంగా పుస్తకం తెచ్చి ఇవ్వడం. చదవకపోతే ఏం ముంచుకొస్తుందోనని శకుంతల 5 నిమిషాలో 6 నిమిషాలో గుడగుడలాడడం. అది వరస. రోజు తిళ్ళు తిన్నాక ఏ పిల్ల పుడితే ఏమిట్రా అని వరలక్ష్మికి ఒకటే ఆశ్చర్యం. రామాయణం చదివితే రాముడే పుట్టాలా ఏమిటి, సీత పుట్టకూడదు అంది వరలక్ష్మి ఒకసారి నవ్వుతూ. వాళ్ళిద్దరికీ పెద్ద కాని మాట అన్నట్టు కోపాలొచ్చాయి. ఆడపిల్ల పుడితే నీకే అప్పచెప్పిపోతాను ఏమనుకున్నావో అని శకుంతల ఉడుకుమోత్తనంతో ఏడుపు మొహం పెట్టింది. వరలక్ష్మి నవ్వుతూ, అంతకంటేనా, ఆ మాట మీదే నిలబడు, పిల్లనిచ్చేస్తానంటే నాకేం చేదా, కళ్ళకద్దుకుని పెంచుకుంటాను అంది. నాకు ఆడపిల్ల పుట్టిందంటే నీ మర్యాద దక్కదు వదునోయ్ అంటూ శకుంతల అప్పుడప్పుడు వరలక్ష్మితో సరసాలాడుతూనే ఉండేది. సాధుగారు చెప్పినట్టు ఊరు మారి పొరుగురు వచ్చాం. వరలక్ష్మి చేతి చలవా ఇంటి చలవా ఎలాగున్నాయో చూద్దాంగా అని కనకమ్మ వంత పాడేది వెనకాల. మొదట్లో ఏదో నవ్వడాటికి అన్నారని ఊరుకుంది. కానీ 4-5 సార్లు ఆ మాటే అంటే వరలక్ష్మికి బాగా కోపం వచ్చింది. ఆవిడ కడుపులో ఏ పిల్ల ఉందో ఆ పిల్ల బయటపడుతుంది కానీ మధ్యలో నా చెయ్యేం చేస్తుంది, నా ఇల్లేం చేస్తుంది అని మనసులో చాలా విసుక్కుంది. అత్తయ్య, మగపిల్లాడే కావాలని డాక్టర్ గారికి చెప్తేనో డబ్బు పడేస్తే సరి అంది శకుంతల ఒకసారి కనకమ్మతో. అంత ధనగర్వం. వాళ్ళేం చేస్తారే నీ కర్మగాని, అదేదో దేశంలో ఏ పిల్ల కావాలంటే ఆ పిల్లనే పుట్టిస్తారట మా ఆయన అన్నారు. నీ మొగుడు మాటలకేం లేదు, పోసుకోలు మాటలు చెప్తాడు. ఎన్టీ రామారావు కంటే కృష్ణే బాగా నటిస్తాడు అంటాడు. నీ మొగుడు కబర్లంటే నాకు ఒళ్ళు మంట సుమా అని చీదరించుకుంది కనకమ్మ. శకుంతల ఏమీ కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ, నీ ఎన్టీ రామారావు గోనేమిటో నాకు తెలియదు కానీ ఈ సంగతి మాత్రం నిజమేనే, ఆయన రోజూ పేపర్ చదువుతారు. పంచాయతీ పేపరు ఆయన చదివితేనే కానీ ఇంకెవ్వరికీ ఇవ్వరు తెలుసా, ఆయనకి అన్ని దేశాల కబుర్లు తెలుస్తాయి అంది బడాయిగా. అయితే నిన్న దేశం ఏదో తీసుకెళ్ళకపోయాడా, కొడుకు పుట్టేవాడేమో. ఆ దేశాలన్నీ మనమెక్కడ తిరుగుతాంలే, నేను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవారే. వరలక్ష్మి వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉంది. ఇంటి దగ్గర నుంచి నవ్వారు మంచం పంపమంటే పంపలేకపోయాడు కానీ ఇక నిన్ను దేశాలు తిప్పుతాడు అనేద్దాం అనుకుంది. కానీ మాట ఆపుకుంది. నేనే ఆ దేశంలో ఉంటేనా పంచపాండవుల్లాంటి 5 కొడుకుల్ని కంటాను, ఒక్క ఆడపిల్లను కూడా కనేదాన్నే కాదు అంది శకుంతల ఆ దేశం కలలు కంటూ. పిల్లాడికి బొంతలు కుడుతూ కూర్చున్న వరలక్ష్మి, అప్పుడు నీ కొడుకులకి పెళ్ళాళ్ళెక్కడి నుంచి వస్తారు, అందరూ నీలాగే మగపిల్లల్ని కంటారుగా అంది. నా కొడుకులకేమిటొదినా, ఏ దేశంలో వాళ్ళైనా నా కొడుకుల్ని మహారాజుల్లాగా ఎగరేసుకుపోతారు అని గర్వపడింది శకుంతల. వరలక్ష్మికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియక చీదర పుట్టి, తను ఆడపుట్టక ఎలా పుట్టిందో, ఆడపిల్లలంటే అంత అప్పనంగా దొరుకుతారనుకుంటుంది బుద్ధి లేని మనిషి అని మనసులో తిట్టుకుంది. ఒకసారి వరలక్ష్మికి వాళ్ళ గోల చూసి విసుగొచ్చి, ఏ పిల్ల పుడితే ఏమిటి, పోనిద్దరు అనేసింది. వాళ్ళిద్దరూ వరలక్ష్మిని మింగేసేట్టు చూశారు. ఈ మనిషి ఆలోచన ఇలా ఉందా ఇంతకాలం అన్నట్లు చూశారు. కనకమ్మ కాస్త నిష్ఠూరంగా, శుభమా అని దీవించరా వెంకన్న అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడట నీలాంటివాడే. మగపిల్లాడు కావాలని దాని మనసు అంత కొట్టుకుంటుంటే ఏ పిల్లయితే ఏమిటంటావు, బాగానే ఉంది. ఒక దెయ్యం ఉందిగా, రెండోది కూడా ఆడమిండైతే గుమ్మరించాలమ్మా రేపటి నుంచి, మూటలు ఇవ్వందే వస్తారా. ఒక ఆడముండ ఉన్నందుకు ఒక మగ సన్యాసి కూడా ఉంటే వాడికి తీసుకోను వచ్చు, దీనికి ఇవ్వను వచ్చు, మా ఇష్టం అర్థం చేసుకోవేం అన్న లెక్కలో మాట్లాడింది కనకమ్మ. వరలక్ష్మి ఎందుకా మాట అన్నానా వెధవపీడ అని నొచ్చుకుంటూనే, నువ్వు అన్న మాట నిజమే పిన్ని, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు నానా బాధలు పడాలి నిజమే కానీ ఏ పిల్లని కనాలో మన చేతుల్లో ఉందంటావా, ఏ పిల్ల పుడితే ఆ పిల్లని పెంచుకుంటాం కానీ అంది. పెంచుకుంటాంలే, పెంచుకోక పారేసుకుంటామా,
మగనలుసు పుట్టాడనుకో దానికి మాకు అందరికీ బరువు దింపుకున్నట్టు ఉంటుంది. అందుకే కదూ ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు. దీన్ని అత్తగారు ఇంటి దగ్గర ఎన్ని ముడుపులు కట్టిందో. మగపిల్లాడు పుడితే 3వ నెలలో తిరుపతి ప్రయాణం తప్పదు. ఆ మగపిల్లాడి రంధితో వరలక్ష్మికి భయం పుట్టిపోయింది. శకుంతలకి మగపిల్లాడు పుడతాడో లేదో అని వరలక్ష్మి అప్పుడప్పుడు నిద్దట్లో కూడా ఆలోచించేది. ఇదేమిటి, నాకు కూడా ఈ రద్దీ పట్టుకుంది అని నవ్వుకునేది. శకుంతలకి తప్పకుండా ఆడపిల్లే పుట్టాలి, కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. ఒక పిల్ల కాదు, 2 ఆడపిల్లలు పుట్టాలి, కమల పిల్లలు పుట్టాలి, ఊరేసుకుని చస్తారేమో ఇంటిల్లపాది అని ఆలోచిస్తూ తెగ నవ్వుకునేది వరలక్ష్మి. నిజంగా 2 ఆడపిల్లలు పుట్టారంటే ఆ పసికందుల్ని పీకలు పిసికి చంపుతారు కూడాను. అంత కర్కోటకులు వీళ్ళు. చంపకపోయినా వేళపట్టుకి నీళ్లు పాలు చూడక ఏమూలో పారేసి ఉంచుతారు. శకుంతల కడుపున ఆడపుట్టక పుట్టి అంత క్షోభపడ్డం ఎందుకులే వాళ్ళు. మగపిల్లాడు పుడితేనే మంచిది, వాణ్ణి శుభ్రంగా చూస్తారు అనుకుంది వరలక్ష్మి. మగపిల్లాడు పుట్టడం, వాళ్ళు నవ్వుతూ పేలుతూ వేళాకోళాలాడటం, వరలక్ష్మి ఇంట్లో పుట్టాడు వీడు అనడం, ఇదంతా కళ్ళకి కట్టింది వరలక్ష్మికి. నాకు మగపిల్లాడు పుడితే నీకు చీర రవికా పెడతాను వదినా అంది శకుంతల ఒకసారి వరలక్ష్మిని ఉబ్బేయడానికి. నాకెందుకు కానీ నీకు పురుడు పోసే నర్సుకో ఆయాకో పెట్టు, సంతోషిస్తుంది అంది వరలక్ష్మి. వాళ్ళ కష్టం ఉంచుకుంటామా, 2 3 పారేస్తాం. నీ ఇంటికొచ్చి పురుడు పోసుకుని కొడుకునెత్తుకుంటే నీకో చీర పెట్టడం నాకు బరువు అనుకున్నావా? నాకు మగపిల్లలంటే చాలా ఇష్టం వదినా, నా కోరిక తీరాలే గాని. మగపిల్లలంటే ఇష్టం ఇష్టం అనడమే గాని శకుంతల ఒక్కనాడన్నా వరలక్ష్మి కొడుకుని దగ్గరికి తీసిన పాపాన పోలేదు. మంచం మధ్యలో కూర్చుని ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు కిలోల కొద్దీ డజన్ల కొద్దీ మింగడమే గాని ఒరే బాబు ఇది తీసుకో అని ఒక్కనాడు ఒక్కతోనా పిల్లాడి చేతిలో పెట్టలేదు. వరలక్ష్మి ఎప్పటికప్పుడు పళ్ళు కొని దాచి శకుంతల పళ్ళు తినేటప్పుడు తను కూడా పిల్లాడికి పెట్టేది. చివరికి అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శకుంతల ఆసుపత్రిలో ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. వరలక్ష్మికి ఆ మాట వినగానే ఎంత నవ్వొచ్చిందో. అయ్యిందా మీ పని అని వాళ్ళని ఏడిపించాలనిపించింది. వాళ్ళి పాటికి ఏడుస్తూనే ఉంటారులే అని సంతోషిస్తూ ఉత్సాహంగా ఇంట్లో పనంతా చేసుకుని కనకమ్మకి క్యారేజీ కట్టి పిల్లాన్ని తీసుకుని రిక్షా ఎక్కి ఆసుపత్రికి వెళ్ళింది. శకుంతల ఏడుపు చూడాలి, అనుకున్నంత అయ్యింది వద్దునో అని ఒక్కటే శోకం. వరలక్ష్మికి అసహ్యం వేసింది. పుట్టిన పిల్లని చూస్తే దాని దుంపతెగ చిదిమి దీపం పెట్టచ్చు, పండులా ఉంది, ఎంత ముద్దొస్తుందో. అలాంటి పిల్ల పుట్టిందని ఏడ్చే తల్లిని ఏం చేయాలి? నిలువున గొయ్యి తీసి పాతి పెట్టాలి. పాడు మనిషి, మనిషి జన్మ ఎత్తింది కానీ బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుంటూ వరలక్ష్మి ఆసుపత్రిలో ఉన్నంతసేపు పిల్లనే చూసింది. అలాంటి ఆడపిల్ల తన కడుపున పుడితే ఎంతో ముద్దుగా అపురూపంగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకునేది. కాసేపు కూర్చొని వెళ్తానని చెప్పి ఇంటికి వచ్చేసింది. మగపిల్లాడు పుట్టలేదు కాబట్టి ఆపరేషన్ ప్రయత్నం మానుకున్నారు. శకుంతల పురిటికొచ్చిన దగ్గర నుంచి వాళ్ళని చూడ్డానికి ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉన్నారు. ప్రసవించాక జనం మరీ ఎక్కువయ్యారు. ఆ వారంలో సినిమాలు మారి కొత్తవి వచ్చాయేమో. ఇటు పలకరింపులు చూసుకుంటున్నారు, అటు సినిమాలు చూసి వెళ్తారు. రోజు మధ్యాహ్నం అవుతుందంటే 4 5 ఒక గుంపు జనం దిగడమే. ఊళ్ళ నుంచి రాగానే పిల్లలు అన్నాలకి ఏడుపులు. అన్నం లేకపోతే వాళ్ళకి అప్పటికప్పుడు వండి పెట్టడం, పెద్దాళ్ళకి ఏ ఉప్మాయో చేసి పెట్టడం, కాఫీలు సరే సరి. వచ్చేపోయే వాళ్ల పనితో వరలక్ష్మికి రోజులో ఒక్కసారన్నా ఆసుపత్రికి వెళ్ళి పిల్లని చూద్దామంటే వీలయ్యేది కాదు. శకుంతల ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి కనకమ్మ గుడ్డలు ఉతుక్కోవడం పూర్తిగా మానేసింది. పగలు అక్కడ ఉండనే అక్కర్లేదు అసలు. అయినా సరే 24 గంటలు అక్కడే కూర్చునేది. ఆ నర్సులతో కబుర్లు, ఇరుగు పొరుగు మంచాల వాళ్లతో కబుర్లు, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరితోటి కబుర్లే. ఇంటికి ఆదరా బాదరా రావడం, అక్కడేదో ముంచుకుపోతున్నట్టు స్నానం చేసి గుడ్డలు అక్కడ పారేసి 4 మాటలు తీయగా మాట్లాడి రాత్రి భోజనానికి క్యారేజీ పట్టుకుని బయలుదేరడం. వరలక్ష్మికి ఏం చేయాలో తోచేది కాదు. ఒక్కోసారి ఎంత కోపం వచ్చేదో. మళ్ళీ వెంటనే పోనిద్దు, 4 రోజుల భాగ్యానికి ఏం పోయింది అనుకునేది. ఒక్కోసారి కనకమ్మ గుడ్డలు ఉతకకుండా అక్కడ పారేసి ఉంచుదాం అనుకునేది. గుడ్డలు ఉతక్కపోతే ఏం, వాళ్ల కోసం మిగిలిన చాకరీలన్నీ చేయటం లేదు, ఈ పని చేయలేదన్న పేరే గాని. శకుంతల 7వ నాడు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చింది. ఆడపిల్ల పుడితే నాకు ఇచ్చేస్తానన్నావు శకుంతల, నా పిల్లని నాకు ఇచ్చేసి మీరు మీ దారిన వెళ్ళండి అంది వరలక్ష్మి వేళాకోళంగా పిల్లకి నీళ్లు పోస్తూ. పిల్ల పుట్టి అన్ని రోజులైనా శకుంతలకి పిల్ల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు లేదు.
నలుగురు ఏమన్నా అంటారని జడుస్తున్నాను గాని లేకపోతే ఈ దరిద్ర కుటుంబుండని ఇక్కడే పారేసిపోదును అని శకుంతల ముఖం ముటముటలాడించింది. వరలక్ష్మి మళ్ళీ నోరెత్తనే లేదు. ఇంట్లో నవ్వులు వేళాకోళాలు బందయ్యాయి. ఇంటికి రావడానికి రోజులు మంచివి కావని, పలానా రోజు పలానా గంట దాకా రావద్దని శకుంతల అత్త కబురంపింది. ఆసుపత్రి నుంచి వచ్చాక కూడా వాళ్ళు 7-8 రోజులున్నారు. ఆ వారం రోజుల్లో వాళ్ళు తేల్చిందేమిటంటే వాళ్ళకి వరలక్ష్మి వాళ్ళ ఇల్లు వచ్చి రాలేదట. లేకపోతే అలా జరిగేది కాదుట. ఆ మాట వాళ్ళు వరలక్ష్మితో అన్నారా అంటే లేదు. ఏదో పిల్లి మీద పెట్టి ఎలక మీద పెట్టి వాగడం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో చేయబోతే చోటి అచ్చిరాక ఏదో అయ్యిందట. గడగడా పంచదార నీళ్లు తాగుతూ ఉండడము, ఎక్కడెక్కడి కబుర్లు చెబుతూ ఉండడము. మన పిచ్చి కానీ ఇంట్లోనూ వాకిట్లోనూ ఏముంటుంది అత్తయ్య, మన అదృష్టం బాగాలేకపోతే మన అచ్చటా ముచ్చటా తీరవు. మగపిల్లాన్ని ఎత్తుకునే భాగ్యం ఉందో లేదో నా ఒంటి మీద అని శకుంతల బొటబొటా కన్నీళ్లు కార్చడం. నీకేం తెలుసు, నీ మొహం మంచని చెడ్డని లేవంటావా? కిందటేడు మా తోటికోడలి తమ్ముడు పెరటి దక్షిణం వైపు నుయ్యి తవ్వించి 2 గదులు లేపాడా? 6 నెలల ఇందో లేదో గాళ్ళు తగిలి బండెద్దు చచ్చింది. సాధువుని తీసుకొచ్చి చూపిస్తే ఆయన తక్షణం నుయ్యి పూడ్పించేసి ఆ గదులు పడగొట్టించేయమన్నాడు. వాళ్ళు ఇల్లు పడగొట్టించేసి గొడ్ల చావిట్లో ఉంటున్నారుగా. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళ అంటూ స్థలాలు, నూతులు, ఇల్లు, చావిళ్ళు, అచ్చిరాకపోవడాల గురించి కనకమ్మ ఏకరువులు పెట్టడం. వరలక్ష్మికి పూనకం వచ్చినంత కోపం వచ్చేసింది కనకమ్మ మీద. నెల 15 రోజుల నుంచి మీకు చాకరీలు చేసి మేము నానా ఇబ్బందులు పడింది కాక మా ఇల్లు మీకు అచ్చిరాకపోయిందా అని నిర్మోహమాటంగా అడిగింది ఏదో మాట మీద. వరలక్ష్మి అంత నిర్మోహమాటంగా అడిగేసరికి వాళ్ళిద్దరూ గతుక్కుమన్నారు. వరలక్ష్మికి అంత కోపం వస్తుందనుకోలేదు వాళ్ళు. కనకమ్మ కొంచెం నవ్వు ముఖంతో, నీ మాట కాదే వరాలు, మా తోటికోడలి తమ్ముడు అంటూ సాగదీయబోయింది కానీ వరలక్ష్మి మెత్తబడలేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. శకుంతలకి మగపిల్లాడు పుడితే నాకేదో చుప్పనాత్తనం అన్నట్టు మొన్నటిదాకా మాట్లాడారు. ఆ తర్వాత ఇల్లు వచ్చి రాలేదని పాట మొదలుపెట్టారు. మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మాకెంత కష్టంగా ఉండాలి. అయిన వాళ్ళు కదా 4 రోజులు ఇబ్బంది పడితే అరిగిపోతామా అని నేను ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూ ఉంటే పైగా సనుగుళ్ళు దెప్పుళ్ళు కూడానా అంది కోపంగా. ఇబ్బంది ఇబ్బంది అంటావు, ఏం ఇబ్బంది పడ్డామంటా మా కోసం? పప్పుతో 9 తెచ్చుకున్నాం, పాలు పెరుగు మేమే కొనుక్కుంటున్నాం, ఇంకే ఇబ్బంది పడ్డామమ్మా మా కోసం అంటూ కనకమ్మ దెబ్బలాటకు దిగింది. వీళ్లతో పోట్లాట పెట్టుకుంటే మొగుడేమన్నా అంటాడేమోనని గుర్తుకొచ్చి కూడా లెక్క చేయకుండా వరలక్ష్మి తన నిర్మోహమాటంగానే మాట్లాడింది. ఎవరేం ఇబ్బందులు పడుతున్నారో గ్రహించే జ్ఞానం ఉంటే కదా మా ఇబ్బందులు మీకు అర్థం కావడానికి. చంటి పిల్లాన్ని వేసుకుని 6 వారాల నుంచి కింద పడుకుంటున్నాను. చాలదు ఆ ఇబ్బంది నాకు? మీరు మంచం ఎక్కి పత్రికల్లో సినిమా బొమ్మలు చూస్తూ కూర్చుంటే మీ మేనకోడలికి పూట చాకిరీ ఎవడు చేశారనుకుంటున్నారు? నా పిల్లాడికి ఒళ్ళు వెచ్చబడితే కాస్త చంకనేసుకుని తిరగడానికైనా చెయ్యి ఖాళీ లేకుండా మీకు సేవలు చేస్తే చివరికి ఏం ఇబ్బంది పడ్డావు అట. సిగ్గు లేకపోతే సరి ఆ మాట అనడానికి అని 4 మాటలు దులిపేసింది. అంతట్లో రామ్మూర్తి వచ్చాడు. బాగా బుద్ధి వచ్చిందిలేవే అమ్మాయి, ఇంత వయసు వచ్చింది కానీ ఇన్ని మాటలు ఎవరి చేతా పడలేదు అంటూ కనకమ్మ ఏడుపు కంఠంతో మాట్లాడడం రామ్మూర్తి విని చాలా కంగారు పడ్డాడు. ఏంటత్తా, ఏమైంది, ఏమిటి అని కంగారుగా కనకమ్మని అడుగుతూనే ఏమైంది, ఏమిటి గొడవ అని వరలక్ష్మిని అడిగాడు. నేను చెప్తే మీరు నమ్ముతారా? ఆవిడ్నే అడగండి అని వరలక్ష్మి నిర్లక్ష్యంగా అని ఊరుకుంది. ఏం లేదురా రామ్మూర్తి, మా వల్ల మీ ఆవిడ చాలా ఇబ్బందులు పడిందిట. మంచాలు మాకిచ్చి నెల్లాళ్ళు కింద పడుకుందిట. పూట మాకు చాకిరీలు చేసి సతమతమైపోయిందట. 50 ఏళ్ళొచ్చిన ముండని మేము అత్తారేళ్లకు వచ్చాం, కాపురాలు చేశాం. వచ్చేపోయే వాళ్ళకి నడుములు ఇరిగేలాగా చాకిరీలు చేశాం. ఏనాడు ఇంటికొచ్చిన వాళ్ళని ఇంతింత మాటలు అనలేదు నాయనా. బాగా బుద్ధి చెప్పింది నీ పెళ్ళాం. ఇక జన్మలో పరాయి వాళ్ల కొంపలకి పోకుండా బాగా గడ్డి పెట్టిందిలే. మేము అసలు ఏ సత్రంలోనే ఉందామనుకుంటే ఆ రోజు నువ్వు కనపడి మా ఇంటికి రెండత్తా అన్నావని నీ మాట తోసేస్తే నువ్వేం చిన్నబుచ్చుకుంటావోనని నీ గుమ్మంలోకి వచ్చాం గాని అంటూ కళ్ళనీళ్ళు ఒత్తుకుంది కనకమ్మ. నేనన్న మాటలే చెప్పుకొచ్చారు, మీరన్న మాటలు చెప్పరేం? పిల్ల పుట్టిన దగ్గర నుంచి నా చెయ్యి మంచిది కాదని, నా ఇల్లు మంచిది కాదని ఒకటే ఘోష పెట్టారు. ఆ మాటలు కూడా చెప్పండి ఆ పెద్ద మనిషికి అంది కోపంగా వరలక్ష్మి. చాలే నోర్మి, వెదవాగుడు నువ్వును అని రామ్మూర్తి వరలక్ష్మి మీద కళ్ళెర్ర చేశాడు. ఆవిడ చెప్పిందంతా చక్కగా ఉంది మీకు.
నేను చెప్పింది మాత్రం వెదవ్వాగుడైంది అనేసి వరలక్ష్మి బలవంతాన కళ్ళనీళ్ళు ఆపుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. దాని మాటలకేంటిలే అత్త, దాని బాబు సొమ్మేం పెట్టిందా మిమ్మల్ని అనడానికి? బంధువులైన వాళ్ళు రాకలు పోకలు లేకుండా ఉంటారా? దాని మాటలు పట్టించుకుని నువ్వేం బాధపడకు అని రామ్మూర్తి కనకమ్మని ఓదారుస్తూ కూర్చున్నాడు కాసేపు. సాయంత్రం 4 గంటలయ్యాక వాళ్ళకి ముహూర్తం బాగుందిట. 2 రిక్షాలు తెప్పించుకుని బయలుదేరారు. వాళ్ళు తెచ్చుకున్నవి 4 సేర్ల బియ్యం ఉంటే అవి మూట కట్టుకున్నారు. వాళ్ళు కొనుక్కున్న సబ్బు బిళ్ళ అరిగిపోయి డబ్బంత ముక్క మిగిలితే అది కూడా మూటలో పడేసుకున్నారు. సర్దుళ్ళన్నీ అయ్యాక రిక్షా ఎక్కబోయే ముందు శకుంతల వంటింటి గడపలోకి వచ్చి వరలక్ష్మితో, ఎప్పుడన్నా అటు వస్తే మా ఇంటికి రండి, వెళ్తున్నాం అని మొక్కుబడిగా చెప్పి వెళ్ళింది. వరలక్ష్మి జవాబు చెప్పలేదు. శకుంతల ఒళ్ళో పిల్లని ఒకసారి ముద్దు పెట్టుకుందామని మనసు పీకింది కానీ వరలక్ష్మి రిక్షా దగ్గరికి వెళ్లకుండా ఊరుకుంది. వాళ్ళు అటు వెళ్ళగానే రామ్మూర్తి కోపంగా ఇంట్లోకి వచ్చి, ఏం లాభం, ఈయనగాచి నక్కలపాలు చేసినట్టు ఇన్నాళ్ళు చేసి వెళ్లే రోజున దెబ్బలాటేసుకున్నావు. వాళ్ళేం గతిలేక నీ ఇంటికి వచ్చారనుకున్నావా? మంచి చెడ్డ తెలిసి మాట్లాడాలి, నీకో తెలిసి ఏడిస్తేగా అని ఎగిరాడు. వరలక్ష్మికి నోరు తెరిస్తే ఏడుపు ముంచుకొచ్చేలాగా ఉంది. అసలు జరిగిందేమిటి అని ఒక్క మాట తనని అడగలేదు. దాని మనసుకి ఎంత కష్టం వేస్తే మిమ్మల్ని అలా అందో అని వాళ్లతోనూ అనలేదు. పైగా ఇంట్లోకి వచ్చి తననే చీవాట్లు పెట్టడం. వరలక్ష్మికి తనని తాను సమర్థించుకుంటూ జవాబు చెప్పుకోవాలని బొత్తిగా అనిపించలేదు. ఆ సంగతి గ్రహించలేని వారికి చెప్పుకునే కంటే రాయికో రప్పకో మొరపెట్టుకోవడం మంచిదనిపించింది. రామ్మూర్తి మాటలకు జవాబు చెప్పకుండా ఊరుకుంది. కనకమ్మ వాళ్ళు తర్వాత చుట్టాల్లో బంధువుల్లో వరలక్ష్మిని అల్లరల్లరి చేసి వదిలిపెట్టారు. గడపలో కాలు పెట్టిన దగ్గర నుంచి వాళ్లతో వరలక్ష్మి పోట్లాటలేనట. ఎప్పుడన్నా కాస్త సాయం చేసినా దెప్పి పొడుస్తూ ఉండేదట. బాలింతరాలి చేతిలో ఒక జాకెట్ గుడ్డన్నా పెట్టలేదట. అసలు వరలక్ష్మి ముఖం మారెమ్మ ముఖమట. కట్టుకున్నవాణ్ణి లెక్క చేయదట. రామ్మూర్తి మొహం చూసి ఊరుకున్నారట గాని లేకపోతే దాని బతికెంత అదెంత, దాన్ని నోరెత్తనిచ్చేవాళ్లమా అని కనకమ్మ ఎవరితోనో అంటే, ఆ ఎవరో వరలక్ష్మి తల్లితో అంటే ఆవిడ వరలక్ష్మిని అసలు సమాచారం అడుగుతూ కాస్త మందలిస్తూ, ఇంటికొచ్చిన వాళ్లతో ప్రవర్తించే తీరు అదేనా? నీకు కష్టం తోచినా కాస్త ఓర్చుకుంటే సరిపోయేది కదా, 10 మందిలో అల్లరిపాలయ్యావు అని బాధపడుతూ పెద్ద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రామ్మూర్తి కూడా చదివాడు గాని ఏమీ మాట్లాడలేదు. కనకమ్మ వాళ్ళు వెళ్ళి 2 వారాలైంది. అప్పటినుంచి వరలక్ష్మికి రామ్మూర్తికి మాటలు లేవు. 1-2 సార్లు రామ్మూర్తి అసలేవీ జరగనట్టు, జరిగిందేమీ పట్టనట్టు ఇంకేదో సంగతులు మాట్లాడాలని చూస్తే వరలక్ష్మి మాట్లాడలేదు. నారాయణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాతే రామ్మూర్తికి వరలక్ష్మి కోపం గురించి కొంచెం ఆలోచన ప్రారంభమైంది. స్నేహితుడి ముందు తామిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే బాగుండదని జంకు పుట్టింది. ఆ సాయంత్రం అంతా వరలక్ష్మితో మాట కలుపుకోవాలని కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేశాడు. కొడుకుని అడ్డం పెట్టుకుని, మీ అమ్మ ఏం చేస్తుందో చూడు, మీ అమ్మ దగ్గరికి పోరా, మీ అమ్మని పిలుచుకురా అంటూ వరలక్ష్మికి వినపడేలాగా అన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు, అతను ఎక్కువ రోజులు ఉండడు అనుకుంటాను, 2 రోజులు ఉంటానని రాశాడు అన్నాడు. ఎలాగో చుట్టం రాక మీదికి దృష్టి మళ్లిస్తూ, 2 రోజులు కాకపోతే 2 సంవత్సరాలు ఉండనివ్వండి, నాదేం పోయింది మధ్య, నా బాబు సొమ్మేం తెచ్చి పెడతానా అంది వరలక్ష్మి రామ్మూర్తి వైపు ముఖం తిప్పకుండా. రామ్మూర్తికి నసాళానికి అంటిందా మాట. వెంటనే తేరుకోలేకపోయాడు. చెప్పేది వినవేం అన్నాడు ఇంకేమనాలో తోచక. ఏమీ అనకుండా ఉండలేనూ లేక. అప్పటికి కూడా వరలక్ష్మికి నిష్కారణంగా తిట్టినందుకు జవాబు చెప్పుకోవాలన్న ఆలోచనే రాలేదతనికి. చుట్టాల మీద కన్నా రామ్మూర్తి వ్యవహారం చూస్తేనే వరలక్ష్మికి ఒళ్ళు మంట. వండుకున్న తిండి తినేదాకా నమ్మకం లేదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం లేదు. అయినా సరే రామ్మూర్తికేం పట్టినట్టుండడు. పైగా బంధువులందరూ తనింటికే వస్తున్నారని అతనికి మురిపంగా కూడా ఉంటుంది. మామూలుగా ఇంట్లోకి పప్పో ఉప్పో తేవడానికైతే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని దాటేస్తాడు కానీ ఇంటికి చుట్టం రాగానే సంచి తీసుకుని బయలుదేరతాడు. ఏమేం తెమ్మంటావు అని అడిగే అవసరం కూడా ఉండదప్పుడు. అన్నీ అతనికే తెలుసు. 2-3 రకాల కూరగాయలు, కొబ్బరికాయ, ఉప్మా రవ్వ, అల్లం, పచ్చిమిర్చి, కరేపాకు ఒక్కటి కూడా మర్చిపోకుండా అప్పో సొప్పో చేసి సంచుడు సామాను తెచ్చి పడేస్తాడు.
అతడేమన్నా ఇబ్బంది పడుతున్నాడేమోనని వరలక్ష్మికి ఉసూరుమనిపిస్తుంది ప్రాణం. పనంటే రెక్కల కష్టంతో చేసి పడేస్తుంది కానీ మగ మనిషి డబ్బు సర్దుబాటు చేసుకోవాలంటే మాటలా అని పుట్టెడు జాలి పుడుతుంది. కానీ మళ్ళీ అతని వ్యవహారం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది. మనసులో ఏముంటుందో గాని పైకి ఒక్క మాట అనడు వచ్చిన వాళ్ల గురించి. పైగా వరలక్ష్మి విసుక్కుంటుంటే అదేదో నేరమైనట్టు మన వాళ్ళు మన దగ్గరికి రాక ఎక్కడికి పోతారు అంటాడు. ఊరు నిండా హోటళ్ళు లేవు అంటే బంధువులన్న వాళ్ళు ఉండి ఎందుకు? మా వాళ్ళంతా బోలెడు బలగం. నేనున్నానని వస్తున్నారు కానీ నీ మొహం చూసి వస్తున్నారనుకుంటున్నావా ఏంటి అంటాడు కొంత వేలాకోలంలోకి దింపి. వరలక్ష్మితో దబాయింపుకి అలా అంటాడే గాని ఇంట్లో మనుషులున్నారంటే రామ్మూర్తికి సుఖంగా ఉండదు. మామూలు రోజుల్లో అయితే సాయంత్రం వెళ్ళి ఇంటికి రాగానే ఏదో టిఫిన్ తిని కాసేపు పేపర్ చూస్తాడు. పత్రికలు ఏమన్నా తిరిగేస్తాడు. స్నేహితులు ఎవరన్నా వస్తే మాట్లాడుతూ కూర్చుంటాడు. బజారుకెళ్లే పనుంటే వెళ్ళొస్తాడు. నోట్బుక్స్ ఉంటే దిద్దుతాడు. 9 గంటలకల్లా భోంచేసి పడుకుంటారు. చుట్టాలుంటే సాయంత్రం పూట ఇంటికి త్వరగా రాడు రామ్మూర్తి. ఇంటికొస్తే కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది. ఏ పని సాగదు. వెళ్ళొచ్చులే అని అక్కడక్కడ కబుర్లాడుతూ ఉండిపోతాడు. ఇంట్లో 2-3 పై మనుషులుంటే సెలవు రోజుల్లో పగలు కూడా బయటికి పోతాడు. తీరా చేస్తే ఆ ఇబ్బందులేవి తనవి కానట్టే కనపడతాడు. నిజంగానే అతని మనసుకు ఆ ఇబ్బందులు తోచవు. ఎప్పుడూ చుట్టాల గురించి విసుగ్గా ఒక్క మాటన్నా అనుకోడు. పైగా వరలక్ష్మి అంటే నేరం. ఏదో వచ్చిన వాళ్ళకి 2 పూటలు తిండి పెడితే సరిపోతుందా అంటే ఒక్కోసారి అది కాదు. రామ్మూర్తి సెలవులు పెట్టి వాళ్లతో పాటు తిరగాలి. ఆసుపత్రికో కోర్టుకో వల్లకాటికో. ఆ ఊళ్ళో ఉన్న స్పెషలిస్ట్ అందరి అడ్రస్లు రామ్మూర్తికి కంటతా వచ్చు. డాక్టర్లు ఇచ్చే చీటీలన్నీ అందరివి రామ్మూర్తి దాచవలసిందే. మళ్ళీ వస్తే ఇక్కడికి రావాల్సిందే కదరా, నీ దగ్గరే ఉంచు, మా దగ్గర ఉండి చేస్తాయా, ఎటో పోతాయి అంటారు వాళ్ళు. నేను ఉంచుతాలే, మీకెందుకు, నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయి అంటాడు ఈయన. తెలియని వాళ్ళకి కూడా ఈయన ఉపాయం చెప్పి ఆ చీటీలన్నీ పెట్లో పెట్టి దాస్తాడు. ఎవరి జబ్బు లక్షణాలు ఏమిటో, ఎవరేం మందులు వాడాలో, ఎవరెప్పుడు మళ్ళీ ఆసుపత్రికి రావాలో అంతా పాఠమే ఇతనికి. డాక్టర్ల ఇళ్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఏ పేషెంట్ ఏ రోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయింది అంతా కంటోపాఠమే. కర్మగాలి ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మందు సంగతన్నా మర్చిపోతే వాళ్ళ సంగతి రాయగానే ఇతను సైకిల్ వేసుకుని 1కి 4 సార్లు డాక్టర్ల ఇళ్ల చుట్టూ తిరిగి ఆ కబురేదో అసలు వాళ్ళకి అందించేదాకా నిద్రపోడు. బంధువులందరికీ అంత సేవ చేస్తున్నానని ఎంత మురిపెమో ఇతనికి. ఇల్లు ఒళ్ళు ఎంత గొల్ల చేసుకున్నా కష్టం తోచినట్టు కనపడ్డు. శకుంతల వాళ్ళ సంగతికి ముందే కిందటి వేసంకాలం సెలవుల్లో రామ్మూర్తి అక్కగారి పిల్లలు 2, ఆవిడ తోడుకోడలి కొడుకొకడు సెలవుల్లో 10 రోజులుందామని వచ్చారు. అప్పుడుకి వరలక్ష్మి కడుపుతో ఉంది. పురిటికి పుట్టింటికి బయలుదేరుతుందని ఆ పిల్లలు కదిలారు కానీ లేకపోతే 1-2 నెలలో వరలక్ష్మిని చంపుకు తినేవాళ్లే. ఆడబిడ్డ కొడుకులు, అందులోనూ 14-15 ఏళ్ల మగపిల్లలు. వాళ్ళని మన్ననతో పిలవాలి, విసుక్కోకూడదు. ఇల్లంతా వాళ్ళేం కథం తొక్కినా ఊరుకోవాలి. పూట పూట వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలి. వాళ్ళ బట్టలన్నీ ఉతకాలి. వాళ్ళున్నన్నాళ్ళు నడుం వాల్చడానికి తీరికలేక పనితో సతమతమైపోయింది వరలక్ష్మి. ఎదిగిన పిల్లలు వాళ్ళ పనులు వాళ్లే చూసుకుంటారులే, వాళ్ళ బరువు నేనే మొయ్యాలి అనుకుంది మొదట. వాళ్ళు ఇంట్లో దిగితే తెలిసొచ్చింది అంతా. పూట పూట రామ్మూర్తిని డబ్బులు అడగడం, సినిమాలకి పోవడం. నిన్న సినిమా చూసినా మళ్ళీ మర్నాడే తయారు. మేనల్లుల కోసం 10 పరకో ఖర్చు పెట్టలేడా ఆ మేనమామ అని వాళ్ళమ్మ అంటుందని రామ్మూర్తి భయం. ఎంత చేస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా చివరికి? పిల్లలకి గుడ్డ ముక్కలున్నా కుట్టించకుండా పంపాడు, గొప్ప మర్యాద చేశాడు మేనమామ అని ఆవిడ నిష్ఠూరాలయ్యడం తప్పిందా? తన కొడుకులిద్దరినీ రామ్మూర్తిని ఇంట్లో పెట్టుకుని చదివించాలని ఆవిడ అభిప్రాయం. రామ్మూర్తిని చిన్నప్పుడు ఆవిడే కొన్నాళ్లు పెంచిందిట. పెద్దాన్నైనా నీ దగ్గర పెట్టుకుని చదివించు అని ఆవిడ రామ్మూర్తికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది ఆ ఏడాది. రామ్మూర్తి ఎటూ నిర్ణయించుకోలేక కొంచెం గొడవ పడ్డాడు. కానీ ఆ పెద్దాడు 2-3 సార్లు చదివి దగ్గర మేనమామ చేత చీవాట్లు తిని నీ దగ్గర ఎవరుంటారు అని పారిపోయాడింటికి. ఏడాదికోసారి ఆ పిల్లల బెడద తప్పదు వరలక్ష్మికి. చిన్నాన్నైనా మేనమామ దగ్గరికి పంపాలని వాళ్ళమ్మ ఇంకా ఆలోచన మీదే ఉంది. అత్తపోరు ఆడబిడ్డ పోరు లేకుండా వరలక్ష్మి బస్తీలో కూర్చుని సుఖపడిపోతుందని ఆడబిడ్డకి కడుపు మంట. అత్తకి చెయ్యాలా ఆడబిడ్డకి చెయ్యాలా? అత్త లేనే లేదు. నేనున్నానంటే ఏడాదికోసారి కూడా గుమ్మం కదలను. సోలెడు గిద్దెడు బియ్యం ఉడకేసుకుంటే ఎక్కి తక్కి మీ ఇద్దరికి, మా చిన్నాన్ని మీ దగ్గర పెట్టుకోరాదు అంటూ ఉంటుందావిడ 4 నెలలకోసారి వచ్చి.
ఆ పిల్లల్ని చూస్తే వరలక్ష్మికి గుండెదడ. మగపిల్లలు కాస్త ఎక్కువే అల్లరి చేస్తారు కానీ అంత ఆకతాయితనం ఎక్కడా చూడం. మంచినీళ్లు కూడా ముంచుకోరు. బానిసలు చేసినట్టు చెయ్యాలి వాళ్ళ వెనకాల. ఆ పిల్లల్ని మాత్రం నేను చూడలేను బాబు. ఇంకా కాస్త పెద్దాళ్ళైతే ఏమో గాని ఇప్పుడు మాత్రం నేను వాళ్ళకి చాకరీలు చేయలేను అంది 1-2 సార్లు వరలక్ష్మి రామ్మూర్తితో. అనువు అనడు, మినువు అనడు అతను. విని ఊరుకున్నాడు. వచ్చిపోయే వాళ్ళకి చాకరీలతో ప్రాణం బేజారెత్తిపోయింది వరలక్ష్మికి. పెట్టిందే తిని మర్యాదగా మసులుకుని 2 రోజులు గుమ్మంలోకి వస్తే వీళ్ళు ఆదరించారే అనేవాళ్ళు 2-3. మిగతా మందంతా పీడించుకు తిన్నవాళ్లే. ఏ పూట వండుకున్నా తిండి తినేదాకా నమ్మకం ఉండదు. వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం ఉండదు. ఇంటి ముందు రిక్షా బెల్లు వినపడితే చాలు గుండెలు దడదడలాడతాయి. మళ్ళీ ఎవరొచ్చారోనని. రిక్షా 4 ఇళ్ళు దాటిపోయినా ఇల్లు దొరక్క పైకి పోయారేమో, ఈ పాటికి వెనక్కి తిరిగి వస్తున్నారేమో, వచ్చేసారేమో అని దడే. అరగంట సేపన్నా గడిస్తే గాని ఎవరూ రాలేదులెమ్మని నమ్మకం కుదరదు. సాయంత్రం వేళ రామ్మూర్తి స్కూలు నుండి వచ్చి కాఫీ తాగుతుంటే ఎవ్వరూ ఎదురు చూడకుండా వచ్చాడు నారాయణ. గుమ్మంలో నించున్న మనిషిని రామ్మూర్తి మొదట కొంచెం పరాకుగా చూసి తర్వాత గుర్తు వచ్చి, అరే నువ్వా, రా 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 లోపలికి, అప్పుడే వచ్చేసిందా ట్రైను, నేను ఇప్పుడే అలా వద్దాం అనుకుంటున్నాను అంటూ నవ్వు ముఖంతో ఎదురెళ్ళాడు. నారాయణ గుమ్మం బయట చెప్పులు విడిచి చేతిలో సంచి గోడ కానించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఉత్తరం అందిందా అన్నాడు. నిన్నే అందింది, రాత్రికి వస్తావేమో అనుకుంటున్నా. లక్ష్మి కాఫీ తీసుకురా అని రామ్మూర్తి లోపలికో కేక పెట్టాడు. వద్దోయ్, మధ్యాహ్నం తాగాను, నాకిప్పుడు అక్కర్లేదు, వద్దని చెప్పు. పర్వాలేదులే, కాఫీకేమిట్రా, పెద్ద మార్పు లేదు కానీ కొంచెం సన్నబడ్డావు. 4 ఏళ్ళవలా మనం కలిసి. అనవసరంగా ఆవిడకి శ్రమ, ముందు కాఫీ వద్దని చెప్పు, నాకెన్నిసార్లు అలవాటు లేదు. లక్ష్మి కదూ ఆవిడ పేరు. కాఫీ వద్దండి లక్ష్మి గారు, పెట్టకండి, నేను ఇప్పుడు తాగను అని నారాయణ కూడా లోపలికి కేకలు పెట్టాడు. రామ్మూర్తి కొంచెం నవ్వాడు. నీ క్రమశిక్షణ అది, నువ్వేం మారినట్టు లేవు అన్నాడు. నీ నిర్లక్ష్యము అది, నువ్వు మారలేదు అని నారాయణ కూడా నవ్వాడు. వరలక్ష్మి కొంచెం ఆశ్చర్యంగా కొత్త చుట్టాన్ని చూడ్డానికి వంటింట్లోంచి బయటకొచ్చింది. పిల్లాడు గోడ దగ్గర సంచి పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. వాణ్ణి తియ్యి, పడగొడతాడేమో అన్నాడు రామ్మూర్తి వరలక్ష్మితో. పర్వాలేదులే, అందులో ఏమీ లేవు, బట్టలే, ఆడుకోనియ్యి. ఎన్నో నెల, వీడొక్కడేనా? సుందర్రావు లేడు, అతను చెప్పాడొకసారి మీ సంగతులు, మరిచేపోయాను. మళ్ళీ ఇక్కడ చూస్తే గాని నీకు పిల్లాడున్న సంగతి గుర్తే లేదు. పిల్లాడికేం తేలేదని మేము నిష్ఠూరాలేస్తామనుకుంటున్నావా ఏమిటి అన్నాడు రామ్మూర్తి. నిష్ఠూరాలు వేయదలుచుకుంటే పెద్దాళ్ళకి తేలేదని నిష్ఠూరాలు వేయకూడదా అని నారాయణ కూడా నవ్వి రామ్మూర్తి ఉద్యోగ విశేషాలు అడుగుతూ కూర్చున్నాడు. రామ్మూర్తి తన ఇబ్బందులన్నీ ఏకరువు పెడుతున్నాడు. పిల్లాడు గడప దాటి నారాయణ చెప్పు ఒకటి నోట్లో పెట్టుకోబోతుంటే నారాయణ చటుక్కున లేచి పిల్లాడి చేతిలోంచి చెప్పు లాగి పడేసి, చచా, చెప్పు నోట్లో పెట్టుకుంటారా పిచ్చి నాన్న అని రుమాలతో పిల్లాడి నోరు తుడిచి వాణ్ణి చేతి మీద ఎత్తుకున్నాడు. పిల్లాడు చెప్పుల దగ్గరికి పోతుంటే గమనించి అంత చెప్పును తీయడం, అలా ముద్దుగా మందలించడం, ఎత్తుకోవడం, ఆ తీరు చూస్తే వరలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. రామ్మూర్తి అయినా కూడా అలా చేసేవాడు కాదు కదా. వాడు చెప్పులు తీస్తున్నట్టున్నాడు, ఇలా వచ్చి చూడు అంటాడు, తను మాత్రం కుర్చీలోంచి లేవకుండా. పిల్లాడు కొత్త మనిషిని చూసి ఏడవడం మొదలెట్టాడు. వరలక్ష్మి కొంచెం ముందుకు వచ్చి ఇలా ఇవ్వండి అని నారాయణ చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది. రామ్మూర్తి తన ఉద్యోగ విషయాలు చాలాసేపు మాట్లాడాడు. నారాయణ కూడా తన సంగతులు చెప్పాడు. నారాయణ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం ఏ నెల ఉంటుందో ఏ నెల ఊడుతుందో నమ్మకం లేదు. ఈ మధ్య మేనేజ్మెంట్తో కొంచెం గొడవలు నడుస్తున్నాయి. నారాయణ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. అది సంగతి. అందుకే నీకు ఉద్యోగం మీద అంత లక్ష్యం లేదు అన్నాడు రామ్మూర్తి. ఒక రకంగా అంతే. ఉద్యోగం పోతే ఎలాగా అని మాత్రం భయపడటం లేదు. నేను విన్నది నిజమో కాదో గాని నీది వర్ణాంతర వివాహమట, నిజమేనా అన్నాడు రామ్మూర్తి. వర్ణాంతరం చేసుకోవాలని చేసుకోలేదులే, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వర్ణాంతరం అయింది. ఈ రోజుల్లో వర్ణాలు కులాలు ఏమిటి, నాన్సెన్స్. అంటే కులాలన్నీ పోయాయంటావా? పోలేదులే కానీ పోవాలి కదా. కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి వాటిని పట్టుకుని వేళ్లాడడం చూస్తే అసహ్యం వేస్తుంది. రామ్మూర్తి మళ్ళీ ఏదో అభ్యంతరం చెప్పాలనుకున్నాడు. కానీ నారాయణ ధోరణి చూసి ఊరుకున్నాడు.
రామ్మూర్తికి కులాలంటే నారాయణకులాగా అసహ్యం లేదు. పైగా తన కులస్తుల్ని చూసినా బంధువుల్ని చూసినా వాళ్ళు తనకి చాలా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది అతనికి. తను చాలా సంకుచితంగా ఆలోచిస్తాననేమో అనుకుంటాడు రామ్మూర్తి చాలాసార్లు. అయినా తన కులం మీద ఉన్నంత అభిమానం ఇతర కులాల మీద తెచ్చుకోలేదు. రామ్మూర్తి అభిప్రాయాలు నారాయణకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాలు అంతకన్నా పొడిగించడం అనవసరం అనుకున్నాడు. రామ్మూర్తి, నేను ఎల్లుండి రాత్రికి వెళ్తాను. నా పని అయిపోతే రేపు రాత్రికే వెళ్తాను. ఎప్పుడు పోతావని నేను నిన్ను నిలదీశానంటావా? అది కాదు, విషయం తెలుస్తుంది కదా అని. ఊరుకోవోయ్, నీ చాదస్తం నువ్వును. మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఎప్పుడు పోతారని నిలదీసి అడుగుతావనుకుంటానే. నేను అడగక్కర్లేదు, వాళ్లే చెప్తారు. చెప్పకపోతే ఏమిటి నష్టం? చెప్పడం మంచిది, ఒక ప్లాన్ ఉంటుంది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. వరలక్ష్మికి నారాయణ కొంచెం వింత మనిషిలాగా అనిపించారు. స్నానం చేస్తావా అన్నాడు రామ్మూర్తి. చేస్తా. లక్ష్మి, నీళ్లు పడెయ్యి అని అరిచాడు రామ్మూర్తి. ఎవరికి? నాకేనా? వేణీళ్ళొద్దు అన్నాడు నారాయణ లేచి సంచిలోంచి బట్టలు తీస్తూ. ఎంతసేపు పోయి 10 నిమిషాల్లో కాగుతాయి. అవసరం లేదు, బాగా చలికాలం అయితే కానీ నేను వేణీళ్ళు పోసుకోను. లక్ష్మి, వేణీళ్ళు అక్కర్లేదట కానీ చన్నీళ్ళున్నాయా తొట్లో? తొట్లో నీళ్లు బాగున్నట్టు లేవు, తోడి పెడతాను అంటూ వరలక్ష్మి వంటింట్లోంచి బిందె తీసుకుని బయటకు వచ్చింది. ఏదో మాట్లాడుతున్న నారాయణ దిగ్గున లేచి, ఎక్కడ తోడతారు? నుయ్యి ఉందా పెరట్లో? నేను తోడి పోసుకుంటాను అంటూ వరలక్ష్మి దగ్గరికి 2 అంగలేసి బిందె తీసుకోబోయాడు. పర్వాలేదులేండి, నాకు అలవాటే అంది వరలక్ష్మి బిందె ఇవ్వకుండా. మీకన్నా నాకే ఎక్కువ అలవాటు. నా స్నానానికి మీరు నీళ్లు తోడడం ఏమిటి? ఇలా ఇవ్వండి అని నారాయణ ఖరాగ్గా నించున్నాడు. నీకా చీకట్లో కొత్త ఏం కనబడుతుంది? నువ్వు ఊరుకో నారాయణ అంటున్నాడు రామ్మూర్తి. అయితే నువ్వు తోడిపెట్టు. ఆవిడ తోడితే మాత్రం నేను పోసుకోను అంటూ నారాయణ వరలక్ష్మి చేతిలో బిందె లాక్కుని కుర్చీ మీద పడేసిన తువ్వాలు లుంగి భుజం మీద వేసుకుని గబగబా పెరట్లోకి వెళ్ళాడు. వరలక్ష్మి చిన్న కోడిగుడ్డు లైట్ వెలిగించి వాకిట్లో మెట్ల మీద పెట్టింది. విశాలంగా ఉన్న నూతి పళ్ళెం, దాని పక్కన కప్పులేని స్నానాల గది పరిశుభ్రంగా కనపడ్డాయి. నారాయణ బిందె నిండా నీళ్లు తోడుకుని స్నానాల గదిలో పెట్టుకుని స్నానం పూర్తి చేశాడు. మళ్ళీ బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తెచ్చాడు. అయ్యో, మీరెందుకు తెచ్చారండి అని వరలక్ష్మి కంగారు పడింది. ఏమిటో ఈ చాదస్తం నీకు అని రామ్మూర్తి విసుక్కున్నాడు. నారాయణ మాట్లాడకుండా లోపలికొచ్చి చొక్కా వేసుకుని, తువ్వాలు వాకిట్లో ఆరబెడితే పర్వాలేదా అని అడిగాడు. ఇలా ఇవ్వండి, నేను ఆరబెడతాను అని వరలక్ష్మి తువ్వాలు అందుకోబోయింది. మీరెందుకు అని నారాయణ వాకిట్లోకి వెళ్ళి తువ్వాలు ఆరబెట్టి వచ్చాడు. అన్నాలు వడ్డించైనా అంది వరలక్ష్మి రామ్మూర్తిని ఉద్దేశించి. పెట్టెయ్యి, 9 దాటింది. వరలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి అన్నాలు పెట్టి వడ్డించేశాను, వస్తారా అని పిలిచింది. ఇద్దరూ అన్నాలకు కూర్చున్నారు. నారాయణ అన్నం కలుపుకుంటూ వరలక్ష్మితో, మీరు భోంచేసేశారా అన్నాడు. వరలక్ష్మి సిగ్గుపడి లేదండి అని ఊరుకుంది. అయితే మీరు కూడా పెట్టుకోరాదు? అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, వడ్డించుకుంటాం. మీరు కూడా భోంచేయండి, 9 దాటింది అన్నాడు మళ్ళీ. పర్వాలేదులేండి, మీరు లేచాక నేను తింటాను అని వరలక్ష్మి గడప అవతల నిలబడింది. వరలక్ష్మి వడ్డించవలసిన అవసరం లేకుండానే నారాయణ తనకు తాను వడ్డించుకుంటూ రామ్మూర్తికి కూడా వడ్డిస్తుంటే వరలక్ష్మి ముందు గదిలోకి వచ్చి పిల్లాడికి మంచం మీద పక్కవేసి ఉయ్యాల్లో వాణ్ణి తీసి మంచం మీద పడుకోబెట్టి జోకొడుతూ కూర్చుంది. రామ్మూర్తి భోజనం ముగించి లేచి వచ్చాడు. నారాయణ వంటింట్లో గిన్నెలన్నీ ఒక పక్కకి సర్ది పీటలు తీసి గోడవారగా పెట్టి ఎంగిలి పళ్ళాలు తీసుకుని పెరట్లోకి పోయి నూతి దగ్గర శుభ్రంగా కడిగి లోపలికి తెస్తుంటే వరలక్ష్మి వస్తూ నారాయణ చేతిలో కడిగిన పళ్ళాలు చూసి తెల్లబోయింది. అదేమిటండి, మీరు కడిగారా? అయ్యో, అదేం పనండి, నేను ఇప్పుడే బాబును పడుకోబెట్టి వద్దామని అంటూ ఇంకేం చెయ్యాలో తోచనట్టు నిలబడిపోయింది. ఇప్పుడేమైంది? మీరేదో తప్పు చేసినట్టు సంజాయిషి చెప్తున్నారేమిటి అంటూ నారాయణ చేతిలో పళ్ళాలు వంటింట్లో గట్టి మీద పెట్టి బయటకొచ్చాడు. అది కాదు, ఈయనేం చేశారో చూడండి, పళ్ళాలు 2 ఆయనే కడిగి పెట్టారు అని వరలక్ష్మి రామ్మూర్తికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పింది. ఏంటి, పళ్ళాలు కడిగాడా? నేను చూడలేదే. చేయి కడుక్కుని లేచి వచ్చేస్తాడనుకున్నాను. అదేం పనోయ్ అని కోపంగా విసుక్కున్నాడు రామ్మూర్తి. మనం తినిలేస్తే ఆవిడ కడగాలా? మంచివాడివే అని ఆ సంగతి తేలిగ్గా తీసేయబోయాడు నారాయణ. ఇంటి పనులు ఆడవాళ్లు చూసుకోరా అని వాదనకు దిగాడు రామ్మూర్తి.
కాస్త పళ్ళెం కడిగినంత మాత్రాన ఇంటి పనులన్నీ మనం చేసేస్తున్నట్టేనా? వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు. కాస్త చిన్న చిన్న పనులు మగవాళ్ళు కూడా చేస్తే వాళ్లకు తేలిగ్గా ఉంటుంది. సరే పోనీయి, దాని మీద అంత చర్చ ఎందుకు? నువ్వు ఇలా చేశావంటే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమా. చెయ్యకపోతే నాకు కష్టంగానే ఉంటుంది. అయితే నేను మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే నా పళ్ళెం నేనే కడుక్కోవాలంటావా? కడుక్కుంటే మంచిది అని నవ్వి, ఇంత చిన్న విషయానికి ఏమిటింత రాద్ధాంతం రామ్మూర్తి? ఇంకేం సంగతులు లేవా మాట్లాడుకోవడానికి అంటూ నారాయణ ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అంతటితో ఆ గొడవ ఆగింది. వరలక్ష్మి కూడా భోజనం చేసి వంటిల్లు సర్ది బయటకొచ్చింది. నారాయణ రామ్మూర్తిని ఇంటి సంగతులన్నీ అడుగుతున్నాడు. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అన్నిటికీ నూతినీళ్లే వాడతారా? ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగులు ఎలాంటి వాళ్ళు? కూరగాయలు చవకగా దొరుకుతాయా? పాలు ఎలా కొంటారు? రేషన్ బియ్యం సరిపోతాయా? అలాంటి సంగతులన్నిటికీ రామ్మూర్తి జవాబులు చెప్తుంటే వరలక్ష్మి కూడా అక్కడక్కడ కలగచేసుకుంది. నారాయణ వరలక్ష్మితో కూడా చొరవగా మాట్లాడుతూ ఆమె పుట్టినూరు ఎక్కడా, ఎంతవరకు చదువుకుంది, పత్రికలవి చదివే అలవాటుందా, సినిమాలు బాగా చూస్తుందా, పూజలవి చేస్తుందా, రోజు దినచర్య ఎలా ఉంటుంది, పిల్లాడి ఆరోగ్యం బాగుంటుందా, ఇంకా పాలే తాగుతున్నాడా, ఏమన్నా తింటున్నాడా, పిల్లాడికి ఏమన్నా అవసరమైతే డాక్టర్లు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అంటూ అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క ప్రశ్నకి 10 ప్రశ్నలకు సరిపోయేటంత సమాచారం చెప్పుకొచ్చారు. గంటన్నరకు పైగా మాటలతో గడిచింది. మాటల మధ్య రామ్మూర్తి హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టు, నీకు ఆ నాటకాల పిచ్చి తగ్గిందా లేదా అని అడిగాడు నారాయణని. పిచ్చే అంటావా అని నవ్వి నారాయణ, అయితే అది ఇంకా ఎక్కువైంది. నేనిప్పుడు వచ్చింది కూడా అందుకే అంటూ తన నాటకాల సంగతి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య మేము పల్లెటూళ్లలో తిరిగి నిజ జీవితాల్ని చిత్రించే నాటకాలవి వేస్తున్నాం. ఈ చుట్టుపక్కలే ఒక ప్రోగ్రాం సెటిల్ చేసే పని మీద వచ్చాను. ఆశాపురం ఇక్కడికి ఎంత దూరం? బస్సుందా? సైకిల్ మీద వెళ్ళొచ్చా? అక్కడ ఒక ఆయన్ని కలవాలి. అక్కడికే డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నాను కానీ నిన్ను చూసి కూడా చాలా కాలం అయింది, ఒకసారి చూడాలని బుద్ధి పుట్టింది అన్నాడు. మంచి పని చేశావు, ఇలాగైనా ఒకసారి వచ్చావు అన్నాడు రామ్మూర్తి సంతోషించి. నాటకాలు వేస్తున్నామని నారాయణ చెప్పిన దాని గురించి చాలా సందేహాలు వెలుబుచ్చాడు రామ్మూర్తి. నారాయణ తన జవాబులన్నీ చెప్పాడు. మీ నాటకాలు ఒకసారి చూడాలండి అంది వరలక్ష్మి. ప్రోగ్రాం ఏ రోజు ఉండేది నేను రాస్తాను, మీరిద్దరూ తప్పకుండా రావాలి. రామ్మూర్తి, నువ్వేదన్నా ఒక వేషం వేయరాదోయ్. రామ్మూర్తి సిగ్గుపడుతూ, మంచివాడివే, నాకేం చేతవుతుంది అన్నాడు. అలా అనకులే, నిన్ను వదిలిపెట్టనులే ఈసారి. 11 అవుతున్నట్టుంది, పడుకోండిక, నేను కొంచెం సేపు రాసుకోవాలి. ఆ గదిలో మడత మంచం ఉన్నట్టుంది కదూ అని లేచాడు నారాయణ. లక్ష్మి పక్క వెయ్యి అని రామ్మూర్తి ఆజ్ఞాపించగానే వరలక్ష్మి అల్మారాలోంచి 2 దుప్పట్లు తీసి మడత మంచం మీద పక్క వేయడానికి వెళ్ళబోయింది. నారాయణ వరలక్ష్మి చేతిలో దుప్పట్లు తీసుకుని, నేను వేసుకుంటాను, మీరు లైట్ తీసి పడుకోండి అని తన సంచి అవతల గదిలోకి పట్టుకెళ్ళి మధ్య తలుపులు దగ్గరికి వేసి మంచం మీద పక్క వేసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు. వరలక్ష్మి పిల్లాడి పక్కలో పడుకుని ఎంత మంచి మనిషో అనుకుంటూ నారాయణ గురించి ఆశ్చర్యంగా ఆలోచనలో మునిగింది. తెల్లారి పొద్దునే వరలక్ష్మి లేచి పెరట్లోకి వెళ్ళి తొట్టు నిండా నీళ్లుండటం చూసి ముందు తెల్లబోయి తర్వాత ఇది నారాయణ గారి పనే అనుకుంది. నీళ్లు మీరు తోడారా అని అడిగింది లోపలికి వచ్చి చదువుకుంటున్న నారాయణని. తొట్టి శుభ్రంగా కడిగే తోడానండి అన్నాడు నారాయణ. అది కాదు, మీరు పనిచేయడం ఏమిటండి, మీరిలా చేస్తే మాకు కష్టంగా ఉంటుంది సుమండి అని వరలక్ష్మి చాలా నొచ్చుకున్నట్టు మాట్లాడింది. వరలక్ష్మి గారు, నేను చుట్టాన్ని అనుకుంటున్నారా ఏమిటి కొంపతీసి? అలా చేయకు ఇలా చేయకు అని ఆంక్షలు పెడుతున్నారేమిటి నాకు అని నవ్వాడు నారాయణ. రామ్మూర్తి లేచొచ్చి సంగతి విన్నాడు. అతనంతే ఒట్టి చాదస్తుడు అని విసుక్కుని ఊరుకున్నాడు. నేను 8 గంటలకు వెళ్తానండి అన్నాడు నారాయణ వరలక్ష్మితో. వంట చేసేస్తాను, భోంచేసి వెళ్ళండి అంది వరలక్ష్మి. తొందరగా వంట చేసి అన్నం వడ్డించింది. ఆ పూట నారాయణ చేత పళ్ళెం తీయనివ్వకూడదని కంకణం కట్టుకుంది వరలక్ష్మి. నేనే వడ్డించుకుంటాను, మీరేదన్నా పని ఉంటే చూసుకోండి అన్నాడు నారాయణ. అతని భోజనం పూర్తయ్యేదాకా అక్కడక్కడే తచ్చాడింది వరలక్ష్మి. మీరు చేయి కడుక్కుని లేవండి, పళ్ళెం తీశారంటే బాగుండదు అంటూనే ఉంది వరలక్ష్మి. నారాయణ చేయి కడుక్కుని పీట తీసి పళ్ళెం చేత్తో పట్టుకుని లేచాడు.
అయ్యో పళ్ళెం తీస్తున్నారా అంటూ వరలక్ష్మి నారాయణ చేతిలో పళ్ళెం తీసుకోబోయింది. నారాయణ పళ్ళెం అందనివ్వకుండా, నేను చుట్టాన్ని కాదండి బాబు, నాకు మీరు సేవలు చేస్తానంటారేమిటి అంటూ వంటింట్లోంచి బయటికొచ్చాడు. అయ్యో నా మాట వినండి, పళ్ళెం ఇలా ఇవ్వండి, పళ్ళెం నా చేతికివ్వండి అంటూ వరలక్ష్మి వెంటపడింది. నారాయణ నవ్వులాటలో పెట్టి, మీ పళ్ళెం మీకే ఇచ్చేస్తానండి బాబు, నేనేం పట్టుకుపోను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి అతన్ని కొంచెం నిష్ఠూరంగానూ కొంచెం సంతోషంగానూ చూస్తూ నిలబడింది. నారాయణ పళ్ళెం కడిగి తెచ్చి లోపల పెడుతూ, ఇదిగో మీ పళ్ళెం మీకు ఇచ్చేశాను, నేను పట్టుకుపోతానేమోనని భయపడ్డట్టున్నారు. మీ ఇంట్లోనే కాదండి వరలక్ష్మి గారు, మా ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తాను అన్నాడు. మీ ఇంట్లో సంగతి వేరు, మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడకి సాయం చేస్తే చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానండి, ఇంటికొచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేయలేనా? మళ్ళీ మీరు నన్ను చుట్టంలాగా లెక్కేస్తున్నారు. స్నేహితులకి మర్యాదలు ఏమిటండి? నన్ను అవమానం చేయాలంటేనే నాకు మీరు మర్యాదలు చేయాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్లకైనా సాయం చేయవలసింది, అవసరమైనప్పుడు ఎవరికైనా సాయం చేయాలి. అసలు సాయం అనే మాటే తప్పు వరలక్ష్మి గారు. మీరేమీ అనుకోకండి, నాకు టైం అయిపోతుంది, సాయంత్రానికి వస్తాను. రామ్మూర్తి నేను వెళ్తానోయ్ అని నారాయణ బట్టలు వేసుకుని తను వెళ్ళవలసిన ఊరు వివరాలన్నీ కనుక్కుని వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానన్న నారాయణ మర్నాడు మధ్యాహ్నం వేళ వచ్చాడు. భోంచేసి వచ్చాను, నా కోసం ఇప్పుడేమీ చేయకండి అన్నాడు రాగానే. గ్లాసు నిండా మజ్జిగ కలిపి ఇచ్చింది వరలక్ష్మి. మీరు వెళ్ళిన పని అయ్యిందా అని అడిగింది. అయ్యిందండి, అక్కడ వాళ్లే నాటకాలు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం పనులేమీ లేని రోజులు కదా, 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నారు. నేను కొన్ని నాటకాల స్క్రిప్టులు ఇచ్చొచ్చాను అని అక్కడ విశేషాలు కొన్ని చెప్పాడు. వరలక్ష్మి పిల్లాన్ని ఉయ్యాల్లో నిద్రపుచ్చి గిన్నెలో తవ్వెడు పెసరపప్పు పోసుకొచ్చి, కొంచెం సున్నిపిండి విసురుకొస్తాను, బాబు లేస్తాడేమో కొంచెం చూస్తారా? పిండి అయిపోయి 2 రోజులైంది, సబ్బుతో తల రుద్దితే కళ్ళలో పడి ఏడుస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాను అంది. అలాగే నేనున్నాగా, వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే పంపిస్తాను, స్కూల్ నుంచి ఇంకా వచ్చారో లేదో. ఇంత చెప్పాలా, నేను చూస్తాగా, మీరు వెళ్ళండి కొంచెం మందలింపుగా అన్నాడు నారాయణ. వరలక్ష్మి వెళ్ళగానే నారాయణ పుస్తకంలో మునిగిపోయాడు. చదువుతూ చదువుతూ నిద్రలో కొరిగాడు. ఎంతసేపు అయిందో పిల్లాడు లేచి ఏడుస్తుంటే నారాయణ కంగారు పడి లేచి ఉయ్యాల దగ్గరకు పరిగెత్తాడు. పిల్లాడు ఉయ్యాల్లో దొడ్డికి వెళ్ళాడు. ఏడుపుతో గుడ్డలు తన్నేసి దాన్ని ఉయ్యాలకు కూడా చేసేశాడు. నారాయణ మొదట ఒక క్షణం కంగారు పడ్డాడు. వెంటనే నిద్రమత్తు వదిలించుకుని పిల్లాన్ని జాగ్రత్తగా పట్టుకుని నూతిపళ్ల మీదకి తీసుకుపోయి చొక్కా విప్పి ఒళ్ళంతా కడిగి శుభ్రంగా సబ్బుతో తోమి నీళ్లు పోశాడు. వాకిట్లో తాడు మీద ఆరేస్తున్న టవల్తో పిల్లాడి ఒళ్ళు తుడుస్తుంటే, ఏమండి బాబు లేచాడా అండి అంటూ 14 ఏళ్ల పిల్లాడొకడొచ్చాడు. ఇప్పుడే లేచాడు, కొంచెం ఎత్తుకో అని నారాయణ పిల్లాన్ని కొత్త కుర్రాడి చేతికిచ్చి, జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఇంట్లోకి పోయి ఉయ్యాల తాళ్ళు ఊడదీశాడు. తాళ్ళు ఊడదీసి ఉయ్యాల తొట్టి తీసుకుపోయి నూతిపళ్ల మీద పడేసి దాంట్లో 4 చేదల నీళ్లు పోశాడు. తొట్టిని బాగా పరీక్షించి అక్కడక్కడ సబ్బు రాసి రుద్ది ఇంకో 4 చేదల నీళ్లు పోసి తొట్టంతా బాగా కడిగి దాన్ని తీసుకుపోయి వాకిట్లో పడేసి ఉయ్యాల్లోంచి తీసిన బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. కంగారు కంగారుగా ఇంటికి వచ్చిన వరలక్ష్మి నారాయణని చూస్తూ కొయ్యబారి నిలబడిపోయింది. వాకిట్లో ఉయ్యాల తొట్టి చూసి అంతా అర్థం చేసుకుంది. వరలక్ష్మికి చటుక్కున కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరింత పని చేస్తారని అనుకోలేదండి అంది కోపంగా. లేవండి, చేతులు కడుక్కుని వెళ్ళండి, బాగా చేశారు అంది నిష్ఠూరంగా. నారాయణ కాళ్ళు చేతులు కడుక్కుని యువతలికి వచ్చాడు. పిల్లాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అన్నాడు. పిల్లాడు ఒళ్ళు కడిగితే కడిగారు, ఆ ఉయ్యాల సంగతి మీకెందుకు చెప్పండి, నేను రాకపోతే ఆ గుడ్డలన్నీ ఉతికేవారేగా. ఎండపోతే మళ్ళీ ఆ తొట్టె ఆరకపోతే బాబుకు ఇబ్బంది కదా. 4 చేదల నీళ్లు అందులో పోశాను, నేనేం కష్టపడ్డాను. బాబుని నాకిచ్చి మీరు ఆ గుడ్డల పని చూడండి అంటూ నారాయణ పిల్లాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నారాయణ తీరు చూస్తుంటే వరలక్ష్మికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. రామ్మూర్తి అయితే నారాయణ చేసిన పని చేసేవాడా? పిల్లాడికి కాళ్ళైనా కడిగేవాడు కాదు. పక్కింటి వాళ్ళ పిల్లనో పిల్లాడినో పిలిచి మీ అత్తని రమ్మనండి, అర్జెంటుగా రమ్మనండి అని వాళ్ళని ఉరుకులు పరుగులు ఎత్తించేవాడు. ఎక్కడో ఉంటారు మహానుభావులు, 100కొకరు 1,00,00,000 అనుకుంది వరలక్ష్మి.
గుడ్డలన్నీ ఎండలో ఆరేసి చేతులు కడుక్కుని లోపలికి వచ్చింది. నారాయణ పిల్లాన్ని నిద్రపుచ్చి కుర్చీ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. అయ్యో, మీరు ఆ పని ఎందుకు చేశారండి అని మళ్ళీ అనబుద్ధి వేయలేదు వరలక్ష్మికి. ఆయన ఎంత మంచి మనిషి, జ్ఞానం కలవాడు. ఆడపని అని మగ పని అని భేదం పాటించే మనిషి కాదు, కష్టం సుఖం తెలిసినవాడు. అలాంటి మనిషితో ఏదో మర్యాదకి మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన విలువేం గ్రహించినట్టు. నిద్రపోయాడా అండి అంది నిద్రపోతున్న పిల్లాన్ని చూస్తూ ఇంకేం మాట్లాడాలో తెలియక. భుజం మీద వేసుకుంటే నిద్రకి పడ్డాడు అన్నాడు నారాయణ నిద్రపోతున్న పిల్లాడి వైపే చూస్తూ. వాడి బోసి ఒళ్ళు చూస్తూ మొలతాడు కట్టారేం అన్నాడు కొంచెం నవ్వుతూ. వరలక్ష్మి ఆశ్చర్యపడి అందరూ కడతారు కదండీ అంది. నారాయణ నవ్వి ఊరుకున్నాడు. కట్టకూడదంటారా అంది మళ్ళీ. దానితో ఏం అవసరం, గోచి పెట్టుకునే వాళ్ళకైతే మొలతాళ్ళు కానీ దాని నిండా జిడ్డు చేరుతుంది, పిల్లలకెందుకు? వాడికి లాగు తొడిగినప్పుడు లాగు మీద మొలతాడు పెట్టకపోతే జారిపోతుందండి. అలాగా, మరి చేతులకి కాశీదారాలు ఎందుకు కట్టారు? వాటిని రోజు సబ్బుతో తోమలేం కదా, మురికి చేరితే చర్మానికి గజ్జి వస్తుంది. వరలక్ష్మి కొంచెం సిగ్గుపడుతూ, అందరూ కడతారని కట్టాను, మీరన్నది నిజమే. ఈ పక్కింటి వాళ్ళ పిల్లాడికి ఉంగరం పెడితే అది బిగుసుకుపోయి చర్మం పుండిపడిపోయింది. ఉంగరం బిగుతైపోయిందన్న సంగతే వాళ్ళు చూసుకోలేదు. డాక్టర్ చెడామడా తిట్టి ఉంగరం కోసి అవతల పరేశాడు. కాశీదారాలు మొలతాళ్ళు కట్టినా అంతే, గజ్జి పుట్టిందంటే వదలదు. లాగు తొడిగినప్పుడే మొలతాడు కట్టండి, లేనప్పుడు విప్పేసి శుభ్రంగా చిన్న డబ్బాలో దాచండి. ఎప్పుడూ దాన్ని ఒంటి మీద ఉంచడం ఎందుకు? వరలక్ష్మి తల ఉంచి శ్రద్ధగా వింది. తన పిల్లాడి ఆరోగ్యం గురించి అతను అంత శ్రద్ధగా మాట్లాడుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండింది. అలాగే చేస్తానండి అంది. అతను ఇంకా అలాంటి విషయాలు ఏమైనా తనకి నేర్పితే బాగుండును అనిపించింది వరలక్ష్మికి. చలంగారి బిడ్డల శిక్షణ చదివారా మీరు అన్నాడు నారాయణ. అయ్యో, నేను ఎన్నిసార్లు చెప్పానండి ఈయనకి. ఒకసారి ఎవరో అన్నారు నాతోటి, అప్పటినుంచి చెప్తూనే ఉన్నాను ఈయనకి. అప్పుడెప్పుడో పుస్తకాల షాపులో అడిగితే లేదన్నారట. ఏదన్నా లైబ్రరీలో తీసుకురండి అంటే, పుస్తకాలు చదివి పిల్లల్ని పెంచుతారా, మనమంతా అలాగే పెరిగామా అని విసుక్కుంటారు ఈయన. బిఏ చదివిన మనిషి అనవలసిన మాటేనా అండి అది? పుస్తకాలు చదవడం అంటే ఈయనకి ఉత్సాహమే ఉండదండి. నాకు ఎంత ఉన్నా లాభం లేదు. రామ్మూర్తి ఇంత బండ రకమా అని నారాయణ ఆశ్చర్యపడ్డాడు. ఆ పుస్తకం మరెక్కడా దొరక్కపోతే వెళ్ళగానే నేను పంపుతాలేండి. ఇంకేమైనా మంచి పుస్తకాలు కూడా చూసి పంపుతాను. ఒకసారి ఈయనతో కూడా అనండి. అలాగే, రామ్మూర్తితో చెప్పి అతని పేరునే పంపిస్తాను. మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి, బాగుంటుంది. ఎక్కడండి, తీరుబడి ఉండదు. తీరుబడి ఉన్నా మంచి పుస్తకాలు దొరకవు. ఈ మధ్య ఇక్కడెక్కడో దగ్గరలోనే లైబ్రరీ పెట్టారన్నారు. మధ్యాహ్నం పూట ఆడవాళ్ళకేనట. ఒకసారి వెళ్ళి చూడాలి ఏమేం పుస్తకాలున్నాయో. అవును, అలా చేయండి. కథలు నవలలే కాకుండా చరిత్ర పుస్తకాలు, వ్యాసాలు లాంటివి కూడా చదువుతూ ఉండండి. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే అలవాటవుతుంది. మీరు ఇవాళ వెళ్తున్నారా? రాత్రి బస్సుకు వెళ్తాను. మీరు వచ్చి మా ఇంట్లో ఉన్నట్టే లేదు. వరలక్ష్మికి తన నోటి మాటలు తనకే ఆశ్చర్యంగా వినిపించాయి. ఇంటికొచ్చిన చుట్టాలు ఒక పూటకో రోజుకో పోతారంటే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది ఎప్పుడు. ఈ ఇరుకు కొంపలో వాళ్ళున్నంతసేపు నెత్తిమీద బరువేదో మోస్తున్నట్టుంటుంది. వాళ్ళకెక్కడేం లోపం జరుగుతుందోనని అవతలికి పోయి ఏం పేర్లు పెడతారోనని ఎప్పుడూ జంకే. పనులు ముగించుకుని వాళ్ళ దారిన వాళ్ళు పోతే ఇల్లంతా సర్దుకుని పిల్లాన్ని పక్కలో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకుని మంచం మీద కూర్చుంటే మనసుకి ఎంత తెరిపో. ఒంటరిగా కూర్చోవడం అంటే అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నారాయణ గారు వెళ్ళిపోతారంటే దిగులేస్తుంది వరలక్ష్మికి. కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుని మీలాంటి వాళ్ళని ఎక్కడో నూటికో కోటికో చూస్తాం అంది అప్రయత్నంగా. నారాయణ కొంచెం నవ్వి భలేగా కీర్తించారు అన్నాడు. కీర్తించడం కాదు, నా మనసులో మాట అంటున్నాను. మా ఇంటికి వారం 10 రోజులకి ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు. అందరూ బంధువులే అనుకోండి. రకరకాల పనులు. గుమ్మంలోకి వస్తే మర్యాద చేయకుండా ఉంటామా? ఖర్చయిపోతుందనో వెనకేసుకోవడం లేదనో నా బాధ కాదు. మనం ఎంత మర్యాదగా ఉంటామో వాళ్ళు అంత మర్యాదగా మసిలి వెళ్తే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. అన్ని అవసరాలు చూసుకు వెళ్ళారు. మన అవసరానికి మొహం చూపించరు. మా ఇంటికొస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికొస్తే మాకేమిస్తావు అనే రకం మా బంధువులు.
6 నెలల కిందట పన్ను కట్టడానికి 400 కావలసి వస్తే ఒక్క బంధువన్నా అప్పు పుట్టనివ్వలేదు. ఆఖరికి వడ్డీకి తెచ్చి కట్టారు. వాళ్ల చేతుల్లో సమయానికి లేదేమో, ఉంటే ఇవ్వరా? మన వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అంటారు ఈయన. మనవాళ్ళు అని ఈయన పాకులాటే గాని వాళ్ళకెవ్వరికీ మేమంటే లక్ష్యమే ఉండదండి. వారం 10 రోజుల కిందట మా బంధువులావిడ ఒక ఆవిడ పురుడు పోసుకుని వెళ్ళింది. 5-6 వారాలున్నారు వాళ్ళిక్కడ. వాళ్ళని చూడ్డానికని, సినిమాలకని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎంత చాకిరీ చేశానో చెప్తే నమ్మరు. ఒక్కో రోజు మళ్లీ వంటలు చేసి వచ్చిన వాళ్ళకి వడ్డించి నేను తిండి తినేటప్పటికీ మధ్యాహ్నం 2 అయ్యేది. పిల్లాడి పనులు చేసుకోవడానికి కూడా చేయి ఖాళీ ఉండేది కాదు. తీరా చేస్తే నేను గయ్యాళిదాన్నని, పోట్లాటలేసుకున్నానని, చూలింతరాలకి మంచమిచ్చి దెప్పానని, మొగుడికి కూడు కూడా పెట్టనని ఎన్నెన్ని మాటలు కల్పించి అల్లరి చేశారనుకున్నారు. అన్నీ తెలిసాయి నాకు. చివరికి వచ్చిన బహుమతి ఇది నాకు. వరలక్ష్మి కంఠం పూడిపోయింది. కళ్ళలోంచి జలజలా నీళ్లు రాలిపడ్డాయి. నారాయణ మాట్లాడకుండా వింటున్నాడు. ఈ మధ్య ఒక ఆయన వారం రోజులుండి వెళ్ళాడు. ఒక్క కూరతోటే అన్నం పెట్టేదాన్నని ఎవరెవరితోటో అబద్ధాలు చెప్పాడట. ఆ వారం రోజుల్లో 2-3 పూటలు అలా చేశానేమో. ఈ బంధువులు చెప్పుకునే మాటల్లో ఎలాగైనా 1-2 నా దాకా చేరతాయి. అస్తమానం వచ్చిపోయే ఇల్లు. ఇలాంటి గొడవలైతే నేను భరించగలనా చెప్పండి? వస్తారు, తింటారు, ఊరంతా తిరిగి పనులు చేసుకుంటారు. వెళ్ళిన తర్వాత ఇది గొడవ. అందరూ ఇలాంటి వాళ్ళని కాదు, ఎక్కువ మంది ఇంతేనండి. వరలక్ష్మి సరిగ్గా చెప్పలేకపోయింది గాని చుట్టాల గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదని నారాయణకి తెలుసు. వాళ్ళు ఎంతకైనా తగుదురు. మా ఇంటికొచ్చిన చుట్టాలు మమ్మల్ని కర్రతో బాది వెళ్లారు అని ఏ కుటుంబీకులన్నా చెప్పారంటే నమ్మవలసిందే. చుట్టాలు ఇది చేస్తారు, అది చెయ్యరు అనడానికి లేదు. బైబిల్ సూక్తి చెప్తారే, సరిగ్గా అలాగా. వారేమి చేస్తారో వారెరుగరు. చుట్టాల వల్ల అన్ని బాధలు పడే వరలక్ష్మి కూడా ఎవరింటికన్నా వెళ్ళి నేను చుట్టాన్ని అనుకున్నదంటే సరి. ఆమె జ్ఞాననేత్రం మూసుకుపోతుంది. భూస్వామికి దోపిడీ స్వభావం వచ్చినట్టు చుట్టానికి పీడింపు స్వభావం వస్తుంది. మర్యాదలు, సేవలు చేయించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. తమ ఇళ్ల దగ్గర భోజనాల కన్నా పరాయి ఇళ్ల దగ్గర భోజనాలంటే పడి చేస్తారు. ఇంటివాళ్లు చారునీళ్లతో ఏడ్చినా సరే తమకు మాత్రం గారె ముక్కలన్నా వడ్డించాలంటారు. చుట్టాల కథలు ఎంత చెప్పుకున్నా తరగవని నారాయణకి తెలుసు. ఎటన్నా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, ఈ పీడ వదులుతుంది మనకి అంటూ ఉంటాను ఈయనతో. ఈయనకేం బాధ లేదనుకోండి అంది వరలక్ష్మి. నారాయణ కొంచెం నవ్వాడు. చుట్టాలకి భయపడి దక్షిణ ధృవానికో ఉత్తర ధృవానికో పారిపోయినా అక్కడికి వస్తారు వాళ్ళు. భయపడి పారిపోయే వాళ్ళని మరీ భయపడతారు చుట్టాలు. ఇలాంటి ఇబ్బంది మీకుండదనుకుంటాను. నిజం చెప్పాలంటే మాకుండదండి. ఇలా కాల్చుకు తినేవాళ్ళు మా ఇంటికి రారు. స్నేహంగా ప్రవర్తించే వాళ్ళు మాత్రమే మా ఇంటికి వస్తారు. బంధువులు వచ్చినా వాళ్ళు మా దగ్గర చుట్టాల ఫోజు పెట్టరు. పెడితే మేము సాగనివ్వం. ఎవరొచ్చినా మేం తినేదే వాళ్ళకి పెడతాం. మర్యాదల కోసం కొత్త వంటలు, కొత్త ఏర్పాట్లు చెయ్యం. పనుల సంగతి అయితే వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు. మాకేమీ ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాళ్ల పనులు మేము చేస్తాం, ఇంట్లో పనులు వాళ్ళు చేస్తారు. అది మర్యాద కోసం అన్నట్టు కాదు, అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఒకసారి మా బంధువుల కుర్రాడొతడు ఒకతడు క్రికెట్ ఆటలు చూడ్డానికి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చాడు. 100 మైళ్ళ నుంచి క్రికెట్ ఆటల కోసం వచ్చిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? సావిత్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతుంటే అతను కూడా తన బట్టలు తెచ్చి ఉతకమని సావిత్రికి ఇచ్చాడట. సావిత్రి మాట్లాడకుండా తన పని చేసుకుని బయటికి వచ్చి బాత్రూం ఖాళీ అయింది, వెళ్ళి మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్పిందిట. అతను తెల్లబోయి వెళ్ళి తన పని తను చేసుకున్నాడు. కానీ అతనికి ఏదో అవమానం జరిగిపోయినట్టు కోపం తెచ్చుకున్నాడు. ఆ బట్టలు ఆరగానే సంచిలో సర్దుకుని ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతనికే అంత కోపం వస్తే అతను విడిచిన గుడ్డలు ఉతకమని సావిత్రి మీద పడేస్తే ఆవిడకెంత కోపం రావాలి? ఆడవాళ్లు పనులు చేస్తారు కదా అని తన బట్టలు ఆమెకు ఉతకమని ఇచ్చాడు గాని నేనే బట్టలు ఉతుకుతూ ఉంటే నాకిచ్చేవాడు కాదనుకుంటాను. ఆడవాళ్లని చూడగానే వాళ్ళేదో పనిచేసే మిషన్లలాగా కనబడతారు కాబోలు. అచ్చు యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు, ఇంకేదో యంత్రాలు ఉన్నట్టు ఆడవాళ్లు భర్తలకి, బంధువులకి, చుట్టాలకి చాకరీలు చేసే యంత్రాలు. లేకపోతే తమ పనులన్నీ ఆడవాళ్ల మీదే పడేయాలని ఎందుకు చూస్తారు ఇంటికొచ్చిన వాళ్ళు? వరలక్ష్మి ఆశ్చర్యంగా వింటుంది. ఆడవాళ్ల గురించి అంత మంచిగా, అంత శ్రద్ధగా మాట్లాడే మగవాళ్ళని ఆమె ఎప్పుడూ చూడలేదు. నారాయణ మాటలకు తను చాలా ఆశ్చర్యపడుతున్నట్టు అంది. మంచివాళ్ళని చూస్తాం, చెడ్డవాళ్ళని చూస్తాం. మీ అంత మంచివాళ్ళని మాత్రం నేను చూడలేదండి.
కాఫీ కప్పు కడిగారనో అన్నం పళ్ళెం కడిగారనే అంటున్నాననుకోకండి. ఎదుటి వాళ్ళ ఇబ్బందులు ఎంతమందికి తెలుస్తాయి? మీ తీరే వేరు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. పుట్టకలో ఏముంది? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నేర్చుకోవాలనే జ్ఞానం అందరికీ ఉండొద్దు. వరలక్ష్మి మాటలకు ఒక రకంగా నారాయణకి సంతోషం కలిగింది. అతను తన తోటి సంఘ సభ్యులతో వాదించే వాదనలు సరైనవని మరొకసారి రుజువైనట్టు అనిపించింది. నారాయణ వాళ్ళ సంఘంలో సభ్యులు నాటకాలు వేయడానికో మీటింగులకో ఊళ్ళ వెంట వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పనులు చేయకుండా తప్పించుకోవడం, ఎక్కడ దిగితే అక్కడ వీళ్లకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలన్నట్టు ఎదురు చూడడం. ఒకసారి 10-15 మంది సభ్యులు ఒకరి ఇంట్లో దిగారు. వీళ్ళందరికీ ఇంటివాళ్ళు ఒక గది ఇచ్చారు. 5-6 చాపలిచ్చారు. తెల్లారి లేచాక ఒక్కళ్ళకి ఆ చాపలు చుట్టాలన్న ధ్యాసే లేదు. 60 ఏళ్ల ముసలమ్మగారు ఒక ఆవిడ చీపురు పట్టుకుని గది ఊడవడానికి వచ్చింది. చాపలు తీయండి బాబు, గది ఉడుస్తాను, మళ్ళీ వేసుకోవచ్చు అంటుంటే ఆవిడ మాట ఒక్కరూ వినిపించుకోరే. తువ్వాళ్ళు భుజాల మీద వేసుకుని మొహం పుల్లలు, బ్రష్లు, సబ్బులు పట్టుకుని ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ, చాపల మీద నుంచి ఊడ్చేయండి మామగారు, పర్వాలేదులేండి, ఊడ్చేయండి అంటారే గాని ఒక్కరూ వంగి చేపలు తీయరు. ఆవిడ చేతిలోంచి చీపురు తీసుకోరు. అప్పుడే ముఖం కడుక్కొని వచ్చిన నారాయణ ముసలమ్మగారు ఓడబోతుంటే కంగారు పడి, మేమింతమంది ఉంటే మీరు ఊడుస్తారా అంటూ ఆవిడ చేతిలోంచి చీపురు కట్ట లాక్కున్నాడు. అయ్యో, మీరు మగపిల్లలు బాబు, చీపురు ముట్టుకోకూడదు అంటూ ముసలావిడ చీపురు లాక్కోబోయింది. ఆడవాళ్లు ఊడ్చినట్టు మనం ఊడవలేం అని కొందరు, నాకసలు చీపురు ఎలా పట్టుకోవాలో తెలీదు అని ఇంకొందరు గుమ్మం బయట నిలబడి ముచ్చట్లలోకి దిగారు. చీపురు కింద పడేస్తే ముసలమ్మగారు మళ్ళీ తీసుకుంటుందని నారాయణ దాన్ని చంకలో పెట్టుకుని గబగబా ఒక చాప తీసుకుని చూడుతూ, ఇలా వచ్చి చాపలు చుట్టండోయ్ అని మిగిలిన వాళ్ళని పిలిస్తే ఒక్కడూ రాడే. మొహం కడుక్కోవాలని ఒకడు, దొడ్లోకి పోవాలని ఒకడు, వస్తున్నానుండమని ఒకడు, తప్పించుకుపోతారే గాని ఒక్కడూ ఇటు రాడు. నారాయణ కోపంగా, ఏం చేస్తున్నారోయ్ మీరంతా, రాత్రి పడుకున్న వాళ్ళందరూ వచ్చి చేపలు ఎత్తుకోండి అని కేక పెట్టేసరికి 4 పరిగెత్తుకొచ్చి చేపలు తీసుకున్నారు. నారాయణ గదంతా ఊడ్చి చీపురు మళ్ళీ ఇంటి వాళ్ళకి అప్పగించాడు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో ఒక ఇత్తడి గ్లాస్ దగ్గర చిన్న గొడవ జరిగింది. నాటకం పూర్తయి వచ్చేయడానికి వీళ్ళంతా సామాన్లు సర్దుకుంటూ ఉంటే ఇంటావిడ వచ్చి, మీకు మంచినీళ్ళు ఇచ్చిన ఇత్తడి గ్లాసు కనిపించడం లేదండి, మీ దగ్గర ఏమన్నా కలిసిందేమో కొంచెం చూసి ఇవ్వండి అని అడుగుతుంటే ఆవిడ భర్త, ఎక్కడో ఉంటుందిలే ఇంట్లో, వాళ్ళేం పట్టుకుపోతారా, నువ్వు ఊరుకో అని ఆవిడ్ని అంతమందిలో పట్టుకు కసిరాడు. మొహం చిన్నబుచ్చుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ కంగారు పడి సంచులు మూటలు పట్టుకుని బయలుదేరుతున్న వాళ్ళందరినీ ఆపి, ఆ గ్లాస్ సంగతి తేలితే గాని మనం పోవడానికి వీల్లేదన్నాడు. ఆ గ్లాసు ఎవరెవరు వాడారో, మొదట ఎవరు తీసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ గ్లాసు చరిత్రంతా అక్కడ బయటపడింది. చివరికి ఫలానా అతను ఆఖరణ గ్లాస్ తీసుకున్నాడని తెలిసింది. ఏం చేశావు గ్లాసు అంటే అతను తెల్లముఖం వేసి, అక్కడే పెట్టానే అన్నాడు. ఎక్కడా అని అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. అతను కాసేపు మునీశ్వరుడిలాగా నిలబడి హఠాత్తుగా పెరట్లోకి పరిగెత్తాడు. అందరూ అతని వెంట పడ్డారు. అతను నీళ్ల తొట్టి చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి దాంట్లోకి తలకాయ పెట్టి చూసి నీళ్లలో చేతులు పెట్టి తిప్పి ఓ గ్లాసు బయటికి తీశాడు. ఆయన చేసిన ఘనకార్యం మొహం కడుక్కోవడానికి చెంబులు దొరకటం లేదని ఆ గ్లాసు తొట్టి దగ్గరికి తీసుకుపోయి పనయ్యాక దాన్ని అందులో పారేశాడు. అదే ఉంటుంది లెమ్మనుకున్నాడట. అదే ఉంటుంది లెమ్మని నూతిలో పారేయలేకపోయావా అని బుద్ధిమంతులు కొందరు అతన్ని కేకలేశారు. ఇంటాయన పెళ్ళాన్ని కసరడానికి మళ్లీ సందు దొరికించుకుని, దొరక్క ఏమైపోతుంది, వెదవ కంగారు నువ్వును, వాళ్ళేం పట్టుకుపోతారా అని మళ్లీ తిట్టాడు. ఆవిడ దాదాపు కలనీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. నారాయణ ముందుకొచ్చి, ఆవిడ అడగడం చాలా కరెక్టు, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఆవిడ చేతికి అప్పగించాలి కదా, పొరపాటు మా వల్లే జరిగింది, మా మనిషి బాధ్యతగా ప్రవర్తించలేదు, ఆవిడ అడగబట్టి దాని సంగతి బయటపడింది అని ఆవిడ తప్పు లేదని తేల్చాడు. ఇంకోసారి ఒక గ్రామంలో నాటకంలోకి చిన్న బల్ల ఒకటి తీసుకున్నారు. నాటకం అయ్యాక దాన్ని తీసుకుపోయి అప్పగించవలసిన బాధ్యుడు ఇంకెవరికో అప్పగించి తిరిగి వచ్చాడు. ఆ రెండో మనిషి దాన్ని దగ్గరలో ఉన్న ఇంట్లో పడేసి అసలు వాళ్ళకి అప్పగించమని అక్కడ చిన్నపిల్లలకి ఎవరికో చెప్పి వచ్చాడు. ఆ బల్ల అసలు చోటికి చేరడానికి 15 రోజులు పట్టింది. ఆ ఊరి కార్యకర్త ఆ సంగతంతా ఈ సంఘం బాధ్యులకు ఉత్తరం రాశాడు. అలాంటి సంఘటనలు ఎన్నో, పాతవి కొత్తవి సరికొత్తవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగకుండా చూసుకోలేమా అని నారాయణ కొందరు సభ్యులతో చర్చించాడు.
సభ్యుల వల్ల జరిగిన తప్పులనన్నిటినీ విపులంగా పరిశీలించి చూసుకుంటే దాదాపు అన్ని సంఘటనలకి ఒకటే కారణం, బాధ్యతగా ప్రవర్తించకపోవడమే అని తేలింది. బాధ్యతగా ప్రవర్తించాలంటే ఒళ్ళు వంచి పనులు చేయక తప్పని సంఘటనలు అవన్నీ. 100కి 90 తప్పులు పనులు ఎగ్గొట్టాలనే స్వభావం వల్ల జరుగుతున్నవే అనే అభిప్రాయానికి వచ్చాడు నారాయణ. ఆ దఫా జరిగిన ఆత్మవిమర్శల సమావేశంలో గతంలో జరిగిన తప్పులన్నిటినీ ఒక వరుస ప్రకారం లిస్టు రాసి చూపించి పనులు చేయడానికి బద్దకించడం వలనే ఆ తప్పులన్నీ జరిగాయని వాదించాడు నారాయణ. తర్వాత ఒక ప్రజా సంఘంలో సభ్యులు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ప్రతిపాదించారు. మనం మన ప్రవర్తనతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. మనం ఎక్కడ దిగినా మనకు సంబంధించిన పనులన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. కాఫీ టీలు తాగిన గ్లాసులు కప్పులు, అన్నాలు తిన్న పళ్ళాలు మనమే పరిశుభ్రంగా తోమి కడిగి అప్పగించాలి. విస్తరాకుల్లో తింటే ఎవరి ఆకులు వాళ్లే తీసేయాలి. మనం ఉన్న చోటు మనమే ఊడ్చుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు చాలా శ్రద్ధగా బాధ్యతగా అసలు వాళ్ళకి అప్పగించాలి. భోజనాల విషయంలో చాలా ఆత్మనిగ్రహంతో ప్రవర్తించాలి. అది కావాలని ఇది కావాలని హాస్యానికి కూడా అడగకూడదు. ఈ విధంగా నారాయణ పెద్ద సూచనల పట్టి తయారు చేశాడు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు మంది దానితో పూర్తిగా ఏకీభవించారు. మిగిలిన వాళ్ళు కొన్ని అంశాలని అంగీకరించి కొన్నిటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా వాళ్ళు వ్యతిరేకించింది పనులు చేయాలన్న విషయంలోనే. నారాయణ చేసిన వాదనలు, చూపించిన రుజువులు అన్నీ వాళ్ళు ఎగరగొట్టేశారు. గ్రామాల్లోకి పోయినప్పుడు మన పనులు మనమే చేసుకోవాలనడం సరైనది కాదు. మనం తిన్న పళ్ళాలు మనమే కడుక్కుని మన ఆకులు మనమే తీస్తే గ్రామాల్లో ప్రజలు చాలా నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు. నారాయణకి ప్రజల ఆచారాలు అభిప్రాయాలు సరిగ్గా తెలిసినట్లు లేవు అని వాదించారు. నారాయణ దాన్ని వ్యతిరేకించాడు. ప్రజలు అలాగే భావిస్తూ ఉంటే ఆ భావాలనే మనం అనుసరించకూడదు, వాటినే ప్రోత్సహించకూడదు, వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. మన పనులు ఇతరులతో చేయించుకోవడం ఎంత నీచమో మొదట మనం అర్థం చేసుకుంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఎలాగైనా నచ్చచెప్పగలమని వాదించాడు. ఎంత వాదించినా సభ్యుల్లో సగం మందికి పైగా నారాయణ వాదనని ఒప్పుకోలేదు. ప్రజలు మనకి సేవ చేయడానికి తహతహలాడిపోతూ ఉంటారు అన్న ధోరణిలో మాట్లాడారు వాళ్ళు. మనం డ్రామాలు అవి వేస్తాం కాబట్టి మన పనులు వాళ్ళు ఇష్టంతోనే చేస్తారు అంటారు. అది ఒక రకంగా వాళ్ళని మోసగించడమే. మనం గొప్ప దేవుళ్ళలాగా ఫోజులు పెట్టి వాళ్లతో చాకరీ చేయించుకుంటే అది ఒట్టి ఫ్యూడల్ మనస్తత్వం అని నారాయణ తన వాదన మీద తాను నిలబడ్డాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక గ్రామంలో నాటకాలు వేయడానికి వెళ్లారు. ప్రోగ్రాములు అనుకున్న దానికన్నా బాగా జరిగాయి. తర్వాత భోజనాలు వడ్డించారు గ్రామస్తులు. భోజనాలు ముగిశాక 5-6 సభ్యులు ఎవరి ఆకులు వాళ్ళు తీసి పారేసి చేతులు కడుక్కున్నారు. అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్న ఒక ముసలాయన ఉరుకులతో పరుగులతో వచ్చి నారాయణ వాళ్లతో ఘర్షణ పెట్టుకున్నాడు. మీరిలా చేయడం బాగాలేదంటూ ఆయన ఎంతసేపు ఒక మాటే అంటాడు. మీకు తిండెట్టి మీ ఆకళ్ళు మిమ్మల్నే తీసుకోమంటే మాకేమన్నా మర్యాద ఉంటుందా అంటాడు. అది అసలు సంగతి. మర్యాద చేయకపోతే బాగుండదేమోనని వాళ్లకు జంకు. ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాదలు చేయడం లాంటిదే ఇది. చుట్టాలు తప్పకుండా మర్యాదలు చేయించుకుంటారు. తమకు మర్యాదలు సరిగ్గా జరగకపోతే తప్పు పడతారు. ప్రజా కార్యకర్తలు కూడా అలాగే మర్యాదలు చేయించుకుంటే ఇక వాళ్ళకి చుట్టాలకి భేదం ఏముంటుంది అన్నాడు నారాయణ మిగతా వాళ్లతో. ఆ మాటకు అంగీకరించిన వాళ్ళంతా ముసలాయనకి నచ్చజెప్పాలనే చూశారు. ముసలాయన ససేమిరా ఒప్పుకోడు. మేం లేమా ఆకులు తీయడానికి అంటాడు. ప్రజలు మనకు సేవ చేయడానికే తహతహలాడిపోతారు అని వాదించే వాళ్ళ మాటే కరెక్ట్ అయ్యేటట్టు ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈయనకెందుకు నచ్చజెప్పలేకపోతున్నావు, ఎక్కడ ఉంది లోపం అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఒక సభ్యుడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో తాత, నువ్వు కూడా మాతో పాటే నాటకాలు వేస్తూ తిరుగుతున్నావనుకో, మనందరం కలిసి ఒక ఊరు వెళ్తాం. అక్కడ మనం 2-3 రోజులు ఉండవలసి వస్తుంది. ఆ గ్రామస్తులు మనకి 1 గదో 2 గదులో ఇస్తారు. 4-5 చాపలో మంచాలో ఇస్తారు. నువ్వు పడుకున్న చాపో మంచమో వాళ్లే ఎత్తాలంటావా? నువ్వు స్నానం చేయాలంటే వాళ్లే నీకు నీళ్లు తోడిపెట్టాలంటావా? నీ బట్టలు వాళ్లే ఉతకాలంటావా? ప్రతి పూట నీ ఎంగిలి గిన్నెలు వాళ్లే కడగాలంటావా? చెప్పు, నువ్వు మహారాజులాగా కూర్చుని నీ పనులన్నీ ఇతరుల చేత చేయించుకుంటావా అని గబగబా ప్రశ్నలు వేశాడు. చేయించుకునేటట్టే ఉన్నాడు అన్నారొకరు, కొంచెం హాస్యంగా కొంచెం కోపంగా. ముసలాయనకి కోపం వచ్చింది. ఏందయ్యా, నేనేం కాళ్ళు చేతులు లేనోడ్నా? ఒకడొచ్చి నాకెందుకు సేవలు చేయాలే అన్నాడు పౌరుషంగా. అక్కడ చేరిన వాళ్ళంతా గోలగా నవ్వారు. ఇప్పుడొచ్చావు దారికి,
మరి మేమెందుకు చేయించుకోవాలి మీతో సేవలు? మీరు అట్టాగనుకుంటే మంచిదే. ఇంటికొచ్చిన చుట్టపోడైతే అట్టాగనుకుంటాడా? మీ దారి ఏరు, మీరన్నీ తెలిసినోళ్ళు. మేము మీ జతగాళ్ళం కానీ చుట్టాలం కాదు తాత. మాకు మర్యాదలు చేశావంటే మమ్మల్ని మీలో చేర్చుకోకుండా దూరంగా పెట్టినట్టు లెక్క. ఏమంటావు? మీరన్నట్టే కానివ్వండి అన్నాడు ఆయన నవ్వి. కానీ ప్రజలు మనకు సేవ చేయాలని తహతహలాడతారని వాదించే వాళ్ల కళ్ళు తెరవడానికి అనుభవం సరిపోలేదు. మీరు ఆ ముసలాయన్ని బలవంతంగా ఒప్పించారు అన్నారు వాళ్ళు. మన పనులు మనం చేసుకుంటే ప్రజలు చాలా బాధపడతారు. వాళ్ళ అభిప్రాయాలని, సెంటిమెంట్లని మనం గౌరవించాలి. వాళ్ళు మన కోసం సంతోషంగా అన్ని పనులు చేస్తారు అంటూ ఇంకా వాళ్ళు అదే పాట పాడుతున్నారు. వీళ్ళకి సేవ చేయాలని ప్రజలకే తహతా కానీ ప్రజలకు సేవ చేయాలని వీళ్ళకి తహతహ ఉండదు. అలాంటి వాళ్లకుండేదల్లా ప్రజా కార్యకర్తలమని పెద్ద మిడిసిపాటు మాత్రమే. మీ పనులు ఇతరుల మీదకి తోసేసి మీ సోమరిపోతుతనాన్ని కప్పెట్టుకోవడానికి ముసుగు మీ వాదన. అంతకన్నా అందులో నిజం లేదు అంటూ ఉంటారు నారాయణ వాళ్ళు వాళ్లతో చాలాసార్లు. ఇప్పుడు వరలక్ష్మి మాటలు వింటుంటే నారాయణకి తన వాదన ఎంతో కరెక్ట్ అని పూర్తిగా రుజువైనట్టు అనిపిస్తుంది. తను నిండా ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు. తన పూర్వాపరాలేమిటో ఆమెకు తెలియవు. అయినా పనుల విషయంలోనూ మర్యాదల విషయంలోనూ తను మామూలు బంధువుల్లాగా ప్రవర్తించకపోయేసరికి ఆమె తన ప్రవర్తనలో మంచితనాన్ని గ్రహించగలిగింది. తన ప్రవర్తనకి స్పందించింది. తను చేసిన ఘనకార్యమేమీ లేదు. ఆమె ఇబ్బందుల్ని కొంచెం అర్థం చేసుకున్నాడు అంతే. తన పనులు తాను చేసుకోవడం, కొంచెం ఇంటి పని కూడా చేయడం ఆమెకు ఇష్టం లేకపోతే తన ప్రవర్తనకు ఆమెకు ఎందుకంత సంతోషిస్తుంది? తనని ఎంత ఆప్తుడిగా భావించకపోతే మనసులో కష్టం అంతా తనకు చెప్పుకుంటుంది. తను ఎవరని? తనేం ఆ ఇబ్బందులు తీర్చగలడా? అయినా తనకు చెప్పుకోవాలని ఆమెకు అనిపిస్తుందంటే మంచి మనిషి అనే నమ్మకం కలిగింది తన మీద. వరలక్ష్మి చాలా దిగులు పడుతూ నేలచూపులు చూస్తూ కూర్చుని ఉంది. ఆమెకి ఎలాగైనా ధైర్యం చెప్పాలనిపించింది. నారాయణకి పరిస్థితులు మారతాయనే నమ్మకం ఉంటేనే తప్ప ధైర్యం ఎలా కలుగుతుంది ఎవరికైనా? వరలక్ష్మి చెంపలు తుడుచుకుంటూ చాలా విరక్తిగా అంది. నేను కాపురానికొచ్చి 5 ఏళ్ళు అయ్యిందండి. ఇన్నాళ్ళు ఎలా గడిపానో కానీ ఈ పిల్లాడు పుట్టాక మాత్రం నాకు ఈ బంధువులకు చాకిరీలు చేయడం, వాళ్ల కోసం ఖర్చులు పెట్టడం ఉత్త తెలివి తక్కువ అనిపిస్తుందండి. నాకనిపిస్తే ఏం లాభం? నా మాట అంటే లెక్కలేదు. ఇంట్లో కట్టుకున్న భర్తకి, అత్తమామలకి సేవ చేయగలం కానీ ఈ బంధువులందరికీ సేవలేమిటండి? పోనీ ఎంత చాకిరీ అయినా చేస్తాను. వాళ్ల ముందు నన్ను చిన్నపుచ్చకుండా ఉంటే చాలు. మీ సావిత్రి గారిలాగా మాట్లాడానంటే ఈ పాటికి నేను గుమ్మం బయట ఉండేదాన్ని. నేనొక మొద్దునో మరొన్నో పరాయి వాళ్ల ముందు పట్టుకుని ఏడిసావ్ నోర్మి అని కట్టుకున్న భర్త అంటే ఇక నేనెందుకు బతికి? బంధువుల మీద ఉన్న ప్రీతి నా మీద లేకపోతే? కంఠం వణికి మాట్లాడలేకపోయింది మళ్ళీ. నారాయణ కంగారు పడలేదు. అతని కళ్ళు మనసు చెమ్మగిల్లాయి. అతనికి వరలక్ష్మి అంతా చెప్పక్కర్లేదు. డాక్టర్కి రోగిని చూడగానే రోగి తత్వం తెలిసిపోయేటట్టు అతనికి ఏ కుటుంబానన్నా ఒక్క పూట చూడగానే దాని బాగోగులు తెలిసిపోతాయి. అందులోనూ మధ్యతరగతి సంసారాలంటే వేరే చెప్పాలా? చిన్నతనం నుంచి వాటిల్లో పుట్టి పెరిగాడు. మధ్యతరగతి జీవితాల గురించి ఎంతో సాహిత్యం చదివాడు. అనేక స్థాయిల ప్రజల జీవితాలతో కలిసి మెలిసి తిరుగుతున్నాడు. వరలక్ష్మి మనసుని వరలక్ష్మి కన్నా ఎక్కువగా అతను అర్థం చేసుకోగలిగాడు. వరలక్ష్మి గారు, మీరు ఇలా అధైర్యపడకూడదండి అన్నాడు మెత్తగా స్నేహంగా. వరలక్ష్మి చప్పున మాట్లాడలేకపోయింది. కళ్ళు తుడుచుకుని కొంచెం సిగ్గుపడుతూ అంది. అధైర్యం కాకపోతే ఏం చేయమంటారు? ప్రతి చోట మా ఇద్దరికీ ఎడమొహము పెడమొహమే. మా బంధువుల గోలతో మరీ చచ్చే చావు. మీలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటేనైనా ఈయనకేమైనా జ్ఞానం కలుగుతుందేమో. నేను అదే అనుకుంటున్నాను. కొంచెం రామూర్తి విషయంలో నేనేమైనా చేయగలనేమో చూస్తాను. బంధుప్రీతి ఉన్నవాళ్లకి కులం పట్టు ఎక్కువగా ఉంటుంది. బంధువైనా పరాయివాడైనా అవసరానికి ఆదుకోవడం తప్పులేదు. బంధువులు అనగానే అవసరం ఉన్నా లేకపోయినా మా బంధువులు, మా కులస్తులు అనుకుంటూ వాళ్ల చుట్టూ తిరగడమే ప్రపంచం అనుకుంటారు రామ్మూర్తి లాంటి వాళ్ళు. ఇదంతా మేం ఫ్యూడల్ మనస్తత్వం అంటాం. స్త్రీలని లక్ష్య పెట్టకపోవడం, బంధుప్రీతి, కులం పట్టు ఇదంతా ఆ రకం మనస్తత్వమే. కాలేజీలో చదివే రోజుల్లోనే ఇతను కుల సంఘంలో ఉండేవాడు. అలాంటి సంఘాలు సంకుచితత్వంగా కాకపోతే ఇంకేం జ్ఞానం నేర్పుతాయి? అప్పట్లో నేను కొంచెం పోట్లాడాను కుల సంఘంలో చేరాడని. బంధువుల కుర్రాడెవడో బలవంతంగా చేర్పించాడని, తన మీటింగులకి పోవటం లేదని అన్నాడు. నా దగ్గర మొహమాటపడి
అబద్ధం ఆడాడు కానీ ఇతనికి ఇష్టం లేకపోతే ఆ పని ఎలా జరుగుతుంది? ఆ రోజుల్లో నేను సరిగా పట్టించుకోలేదు. రామ్మూర్తి నా విషయంలో మొదటి నుంచి స్నేహంగానే ఉన్నాడు. నేను కొంచెం చనువు తీసుకోగలనేమో చూస్తాను. ముందు వెళ్ళగానే కొన్ని పుస్తకాలు పంపిస్తాను, మీరిద్దరూ చదవండి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవచ్చు. నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. ఈ ప్రాంతంలో మా సంఘం పనులు చూడటం నా బాధ్యతే. రామ్మూర్తిని మా నాటకాల్లో వేయమని అడగాలి. ఈసారి ఊరుకోను అతను కాదంటే. మీరు ధైర్యంగా ఉండండి వరలక్ష్మి గారు. మీకు నేను చెప్పేది అదే. మీకు చిరాకు కలిగించే విషయాలు ఎన్నటికీ మార్చుకోలేని ఘోరమైన విషయాలేమీ కావు. మీలో మీరు కుములుతూ బాధపడుతూ ఊరుకుంటే లాభం లేదు. మీకు కష్టం కలిగించే విషయాల గురించి రామ్మూర్తితో వివరంగా మాట్లాడండి. వరలక్ష్మి చప్పున అంది. మాట్లాడి ఏం లాభమండి? ఆ మాటలకేమన్నా విలువ ఉంటేనా? మీరు పూర్తిగా అంత నిరుత్సాహపడద్దు. మీరెలా చెయ్యాలో నేను చెప్పలేను కానీ నిరుత్సాహంలో కూరుకుపోకుండా మాత్రం ఉండాలి. ఆడవాళ్ల జీవితాలు ఇంతే కదా అని క్రమంగా రాజీ పడిపోయి ఊరుకుంటే అతను ఎప్పటికీ జ్ఞానం తెచ్చుకోలేడు. మీరు ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే అతను మిమ్మల్ని అవమానించడం, మీకు ఇష్టం లేని పనులన్నీ మీ మీద రుద్దడం ఎంతో కాలం చేయలేడు. ఆ మాటల్లో వరలక్ష్మికి ఏమీ నమ్మకం కలగలేదు. ఆ మాట పైకి అనకపోయినా ఆ సంగతి నారాయణ గ్రహించాడు. తన మాటలు ఆమె నమ్మలేకపోవడం సహజమే అనుకున్నాడు. బాధలు పడే వాళ్ళకి తాము ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలీదు. తమని విముక్తి చేసుకునే శక్తి తమలో ఉందని ఎరుగరు. మీ పోరాటమే మీకు మేలు చేస్తుంది అంటే నమ్మలేరు. బాధలు పడేవాళ్ళు ఏదో ఒక రూపంలో ఎలాగో వాళ్లకు తోచిన మార్గంలో ఎదురు తిరగక మానరు. దానివల్ల వాళ్లకు మేలు జరగక తప్పదు. అప్పుడు కానీ వాళ్లకు తమ శక్తి మీద నమ్మకం కలగదు. అదంతా ఒక క్రమంలో జరగాల్సిందే. పిల్లాడు లేవగానే వరలక్ష్మి పాలు వెచ్చబెట్టి తీసుకొచ్చింది. 4 దాటింది. రామ్మూర్తి వచ్చాడు. ఎప్పుడొచ్చావు? వాళ్ళు కలిశారా అన్నాడు రాగానే. నారాయణ సంగతులన్నీ చెప్పాడు. వరలక్ష్మి రామ్మూర్తితో మధ్యాహ్నం జరిగిన సంగతి చెప్పింది. నేను సున్నిపిండి విసురుకోవడానికి వెళ్తే ఈయన వాడికి కడిగి ఉయ్యాల తొట్టంతా కడిగి గుడ్డలు కూడా ఉతకడానికి కూర్చున్నారు అని 4-5 సార్లు జరిగిందంతా ఏకరువు పెట్టింది. రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు. నేనైతే చేయలేనోయ్ అన్నాడు కుర్చీకి చేరబడుతూ. సరే, అది నీ ఫ్యూడల్ స్వభావం అన్నాడు నారాయణ హాస్యంగా అన్నట్టు. నువ్వేమైనా అనుకో అని తలవాలేశాడు రామ్మూర్తి. వరలక్ష్మి త్వరగా వంట చేసి ఇద్దరికీ వడ్డించింది. ఈ పూటన్నా పళ్ళెం ఉంచేయండి, ప్రతి పూట మీరే కడుక్కోవాలా అంది నిష్ఠూరంగా. నేనేం తప్పు చేశానండి? నేనింకా మీకు చుట్టంలాగానే కనబడుతున్నానా? నాకు మర్యాదలు చేయడం ఎప్పుడు మానేస్తారో అప్పుడే నన్ను మీరు స్నేహితుడలాగా ఒప్పుకున్నట్టు. అందాక నన్ను మీరు దూరంగా ఉంచినట్టే అంటూ పళ్ళెం పట్టుకుని లేచాడు నారాయణ. కాదండి, మీరు అలా అనుకోవద్దు అని నవ్వింది వరలక్ష్మి. రాంచి భుజాన వేసుకుని చెప్పులు తొడుక్కుని నారాయణ వెళ్ళడానికి సిద్ధమైతే చాలా దిగులేసింది వరలక్ష్మికి. నారాయణ పిల్లాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వాడి చేతులకి కాశీదారాలు లేకపోవడం చూశాడు. ఇప్పుడు చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఇలాగే ఉంచమను అమ్మని. ఏం, నువ్వు పుట్టావనే నాకు తెలీదోయ్ ఇక్కడికి వచ్చే వరకు. మీ అమ్మా నాన్న నీ గురించే నాకు చెప్పలేదు చూడు. చిన్న స్నేహితుడివి దొరికావన్నమాట నాకిక్కడ అంటూ వాడి చేతులు రెండూ పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మీ సంఘంలో చేర్చుకోవాణ్ణి అని నవ్వాడు రామ్మూర్తి. తప్పకుండా, మీరు ముగ్గురు మా సంఘంలో చేరవలసిందే. మీరు చేరకపోయినా వీడు మాత్రం తప్పదు. నీలాగే వీడు కూడా కుల సంఘాలు గోత్ర సంఘాలు పట్టుకు తిరుగుతాడనుకుంటున్నావా ఏమిటి అంటూ నారాయణ పిల్లాన్ని వరలక్ష్మి చేతికిచ్చాడు. వెళ్తానండి అని గుమ్మం దిగాడు. రామ్మూర్తి కూడా చెప్పులేసుకుని బయలుదేరాడు. నారాయణ పక్కన రామ్మూర్తి నడుస్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వరలక్ష్మి వాళ్ళు కనపడే వరకు చూస్తూ గుమ్మంలోనే నించుంది. వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఇంటి ముందు ఒక రిక్షా వచ్చి ఆగింది. కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్